సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ సభ ప్రత్యేకత ఏమిటంటే సాహిత్య సభలకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళే వస్తున్నారు శ్రోతలుగా. కానీ ఈ సభ దానికి భిన్నంగా ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. యువతరం పార్టిసిపేషన్ ఇంత ఎక్కువగా ఉన్న సభ ఇటీవల కాలంలో నేనైతే చూడలేదు. నేను తరచుగా సాహిత్య సభలకు వెళ్ళేవాడిని, నేనైతే చూడలేదు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సెషన్లో 2 అంశాల మీద ప్రసంగాలు ఉంటాయి. మొదటిది ప్రజాకవిగా దాశరథి. దీని మీద ఆచార్య వెలమల సింహన్న గారు మాట్లాడతారు. ఇక రెండో అంశం తిమిరంపై సమరం అనే కావ్యం మీద ఆచార్య డివి సూర్యారావు గారు ప్రసంగిస్తారు. ఇక అధ్యక్షుని తొలికొలుగ్గా నా వ్యక్తిగత అనుభవం గురించి ఒకటి చెప్తాను. అది 1976వ సంవత్సరం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆ సమయంలో మా ఊరి లైబ్రరీలో దాశరథి కవిత్వ పుస్తకం పునర్నవం నా కంటపడింది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి చదివాను. అది ఎంతగా నన్ను ఇంప్రెస్ చేసిందంటే తెల్ల కాగితాలు కొనుక్కుని కిరాణా కొట్లో ఒక పుస్తకంగా పుట్టుకుని మొత్తం ఆ పుస్తకాన్ని అంతా కాపీ చేశాను. అందులో 21 ఖండికలు ఉన్నాయి. అది 1956లో దాశరథి రాశాడు. అంటే నేను పుట్టిన సంవత్సరం. ఇంకొక విశేషం ఏంటంటే నేను చదివిన కవిత్వ పుస్తకం ఇదే మొదటిది. అందులో కవిత త్రిమూర్తులనే కవిత ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. దాని మీద ప్రత్యేకంగా ఆ ఒక్క కవిత మీద ఒక వ్యాసం రాద్దామని ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఈ పుస్తకాన్ని చదివే నాలో కవితావేశం పొంగింది. అది ఇంకా తగ్గలేదు. ఇది దాశరథి నాలో కలిగించిన ఉత్తేజానికి నిదర్శనం. ఆ మహానుభావుడికి నివాళి అర్పించడానికి అవకాశం కల్పించిన మా అరసానికి నేను సదా కృతజ్ఞతనై ఉంటాను. ఇక మధ్యలో నేను ఆయన మొత్తం మాట్లాడిన తర్వాత నేను చిన్న విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు ప్రజాకవిత దాశరథి అనే అంశం మీద సింహన్న గారు మాట్లాడతారు. సింహన్న గారి గురించి మీకు నేను చెప్పడం భావ్యం కాదు, ఎందుకంటే ఆయన మీ మాస్టర్ కాబట్టి. మాకు కేవలం సాహిత్య మిత్రుడు. మీరు ఆయనకి మాకంటే మీకే ఎక్కువ ఆయన గురించి తెలుసు. ఇప్పుడు ఆ సింహన్న గారు మాట్లాడతారు. ఎవరైనా 30 నిమిషాలు. హలో, నిర్వాహకులు మాకు చెప్పిన పని ఏంటంటే 20 నిమిషాల కంటే 30 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదని. హలో, సభకు నమస్కారం. మనందరం ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ప్రధాన కారకుడైనటువంటి కళాపురపూర్ణ దాశరథి కృష్ణమాచార్యకి పాదాభివందన. మనందరము ఇక్కడ ఉండడానికి ప్రధాన కారకమైనటువంటి తెలుగు హెడ్ అయినటువంటి ప్రొఫెసర్ జర్ర అప్పారావు గారికి, విజ్ఞాన కేంద్రం అయినటువంటి సత్యనారాయణ గారికి నమస్కారాలు. దాశరథి కృష్ణమాచార్య ఆయన పేరు, ఇంటి పేరు దాశరథి. ఇంత క్లారిటీ ఎందుకు చెప్తానంటే చాలామందికి దాశరథి పేరు అనుకుంటున్నారు. ఇందులో కృష్ణమాచార్య అనేది చాలామందికి తెలియదు. దాశరథి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నా టాపిక్ ప్రజాకవి దాశరథి.
ప్రజాకవి అయిన ప్రతి వ్యక్తి మహాకవి. మహాకవి అయిన ప్రతి వ్యక్తి ప్రజాకవి కావచ్చు, కాకపోవచ్చు. వేమన ప్రజాకవి, మహాకవి. జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ మహాకవి మాత్రమే. అర్థమైందనుకుంటున్నా నా భాష మీకు. మరికొకటి, చాలామంది ప్రజాకవి అనుకుంటే దానికి ఏంటంటే ఆ నలుగురు కూర్చొని మరికొక వ్యక్తికి మహాకవి అని చెప్తారు. ఒకడు డప్పు వాగిస్తాడు, ఒకడు మధ్యలు కొడతాడు, మరికొకడు భజన చేస్తాడు, మరికొకడు చిరతలు వాగిస్తాడు. ఈ నలుగురు కూర్చొని ఆయన చేసి మహాకవి ఆడని చెప్తాడు. ఇక్కడ నాకు తెలిసి యావత్ ప్రపంచంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ప్రజాకవి, మహాకవి 22 సంవత్సరాలకే ప్రజల ద్వారా మహాకవి అయినటువంటి మహానుభావుడు, మహనీయుడు, సమతామూర్తి, సాహితీమూర్తి దాశరథి. మనం ఇవ్వడం కాదు, ప్రజలే ఇచ్చినటువంటి అటువంటి మహానుభావుడు ఈయన. కవిగా, నవలాకారుడుగా, కథకుడుగా, వ్యాసకర్తగా, శతకకర్తగా, అనువాదకుడుగా, రేడియో నాటికల రచయితగా, సినిమా పాఠాల రచయితగా, వ్యాఖ్యాతగా, విమర్శకుడిగా, యాత్రాచరిత రచయితగా, తెలంగాణ రచయితల సంఘము మొట్టమొదటి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా, గ్రామ పంచాయతీ తనిఖీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణిలో ప్రవచన శాఖ సహాయక ప్రయుక్తగా, పత్రికా సంపాదకుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన సలహాదారుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, దేశభక్తుడిగా, జాతీయవాదిగా, మహావక్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మహాపండితుడిగా, మంచి స్నేహితుడిగా, సౌహృదుడిగా, అన్నిటికీ మించినటువంటి మానవతావాదిగా, తెలుగు సాహిత్యములో కీర్తిపత్రం సంపాదించిన మహానుభావుడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అన్నటువంటి దార్శనికుడు దాశరథి. సమాజాన్ని మార్పు కోరుకున్నాడు, ప్రజల పక్షాన నిలబడ్డాడు, ప్రజల గురించి రాశాడు, ప్రజల భాషలో రాశాడు. చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ప్రజల కోసం రాశాడు, ప్రజల భాషలో రాశాడు, అందుచేతనే ప్రజాకవి అయ్యాడు. గురజాడ అప్పారావు ప్రజల భాషలో రాశాడు, ప్రజల గురించి రాశాడు. కందుకూరి వీరేశలింగం ప్రజలను ప్రేమించాడు, ప్రజల కోసం రాశాడు, ప్రజల భాషను రాయలేకపోయాడు. అందువలన గురజాడ కంట కందుకూరి వెనక్కివెళ్ళిపోయాడు. ఎవడైతే ప్రజలను ప్రేమిస్తాడో, ప్రజల గురించి రాస్తాడో, ప్రజల భాష పేస్తాడో వాడే నెంబర్ 1 అవుతాడు, 100 సంవత్సరాల ముందుంటాడు. అలా ఉన్న వ్యక్తుల్లో ప్రజాకవి దాశరథి ఒకటి, గురజాడ అప్పారావు. ఇది వ్యవహారం. అంతేకాకుండా ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. విమర్శకులు ఆయన మీద చేసిన విమర్శకు క్లారిటీ లేదు, ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. విమర్శకులకి చెప్పేది ఒకటే, దాశరథి పుస్తకాలు చదివి, అన్ని పుస్తకాలు చదివి విమర్శించండి. మీరు అలా చదివి విమర్శించకపోతే మీ మీద, మీ విమర్శ మీద దాడి చేయడానికి చదివిన వారు మా లాట్లో ఉన్నాము అని చెప్పడం కోసం మీకు ఈ విషయం చెప్తాను. నా జాతిలో చైతన్యము కలిగించడానికి, నా జాతిని జాగృతం వెలిగించడానికి వ్రాస్తున్నాను కవిత్వాన్ని, వినిపిస్తున్నాను కవితా ధ్వనినని చాలా చక్కగా చెప్పినటువంటి మహానుభావుడు. అంతతో నాగకుండా మేము వంగిపోము, లొంగిపోము, విరగని తరగని మా ధ్యేయములోనిది న్యాయం, ప్రజాశక్తి మాకు సాయం, ఇక దాస్యము మేము చేయం అని ప్రజల గురించి రాసినటువంటి మహానుభావుడు. తరువాత చాలామంది మానవుణ్ణి దేవుణ్ణి చేస్తారు, చాలామంది దానవుని పూజిస్తుంటారు. నేను దానవుణ్ణి పూజించను, మానవుణ్ణి దేవుణ్ణి పూజించను, ఒకరిని పూజిస్తాను. ఆడే మానవుడు, మానవుడే నా జీవితం, మానవుడే నా వస్తువు. అందుచేతనే ప్రజాకవి అయ్యాడు.
ప్రజాకవి అవ్వడానికి ప్రధాన కారణం ఇది. అంతేకాదు మనిషిని ద్వేషించకుండా సమానత్వంగా చూడమన్నాడు. జాతిని సుఖశాంతులు ఉండాలంటే మనిషిని ప్రేమించమన్నాడు. తరువాతను కోట్లాది మంది తిండికి లేకుండా నేను ఈ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో తీసుకెళ్తాను ఎవడేనంటే అది తప్పని చెప్పాడు. ముందు ఆకలి తీర్చు, తర్వాత ప్రగతి మార్గంలోకి వెళ్ళని చెప్పాడు. తర్వాత మానవుని పట్ల అసంచలమైన విశ్వాసం ఉన్నది. అసలు ఈ వాదాలన్నీ నాకు వద్దు, మానవతావాదం వద్దన్నాడు. మనిషే ముఖ్యంగా చెప్పాడు. దాశరథి సంప్రదాయవాది. తర్వాత నిన్న మా రామారావు గారు అక్కడ ఉన్నారు, విశాలాంధ్ర సంపాదక రామారావు గారు మాటలతో చెప్తూ అది కమ్యూనిస్టా అవునో కాదో అలా ఉంచండి అన్నాడు. మేము అలా ఉంచాం. ఇదేదో తేలాలి, ఈవేళ కూడా తేలకపోతే ఇంకెప్పుడు తెలుస్తావు? తేలాలి, తెలుస్తావు. అది కమ్యూనిస్టే, తిరుగు లేదు అంతే. అయితే ఆయన భావాలతో వాళ్ళు పిలిచారా, ఈయన వెళ్ళాడా అనే తరువాత విషయం. అది 2 గంటల టాపిక్. వెళ్ళాడు, పిలిచాడు, కమ్యూనిస్టు. అయితే గాంధీ మాత్రం ప్రభావం వలన, బౌద్ధ మత ప్రభావం వలన, కొన్ని కారణాల వలన ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా స్వాతంత్రం ముందే వచ్చేసాడు. స్వాతంత్రం ముందే బయటకు వచ్చేసాడు. అయినా ఆ భావాలు మాత్రం ఉన్నాయి. ఆ భావాలతో రాయడం జరిగింది. ఇలా క్రమ పరిణామం. ప్రతి వ్యక్తికి ఆవిర్భావం ఉంటుంది, వికాసం ఉంటుంది, చివర కూడా ఉంటుంది. ఇది అనివార్యం. నారాయణుడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంత తెలుగులో మొట్టమొదటి విమర్శ రాసినటువంటి కట్టమంచి రామలింగ గారు అంటే కందుకూరి వీరేశలింగం నాకు నచ్చలేదు భాష అని చెప్పాడు. అక్కడ ఫెయిల్ అయ్యాడు. కట్టమంచి రామలింగ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. జడ్జిమెంట్ గురజాడ అప్పారావు మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి కట్టమంచి రామలింగ ఫెయిల్ అయ్యాడు. దానికి అనుబంధంగా ఒక మంచి మాట అన్నాడు. అప్పారావు పాత్రలు బాగున్నాయి, సజీవ పాత్ర అని చెప్పాడు. కాబట్టి ప్రతి వ్యక్తి మైనస్ ఉంటుంది, అది తప్పదు, అది అనివార్యం. ఏది ఏమైనా ఈయన కమ్యూనిస్టు, అవగాహన ఉంది, దృష్టి ఉంది. ఆ ఉండడం వల్లే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలని సార డీల్ చేయడు. నిన్న ఆయన కవిత్వం బొమ్మ గీసినట్టుగా ఉంటుందని చెప్పాడు. ఏది ఏమైనా ఆయన గురించి ఒక వాక్యంలో చెప్పండి. ఈ అరగంట మాకు ఎందుకని మీరు అనుకుంటే అది ముందే చెప్తున్నాను. దాశరథి ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం. అటువంటి మహానుభావుడు. కవి ప్రజల కోసం రాశాడు కవిత. నిన్న ఆయన రాసిన పుస్తకాలు 32 పుస్తకాలు ఉన్నాయి. ఒక్క నిమిషంలో చెప్పి అసలులోకి వెళ్ళిపోతాం. ఆయన ఇది ఎందుకు చెప్తానంటే, మన రామారావు గారు ఆయన ఎక్కువగా పద్యకావ్యాలు రాశారు అని అన్నారు. ఆయన పద్యము పేరుకే పద్యం తప్ప వచ్చిన కన్నా సులభంగా ఉంటుంది. 2 నిమిషాలు అదే తెలుసుకుందాం. పద్యకావ్యాలు 6 రాశారు. అగ్నిధార, రుద్రవేణ, మహాబోధి, జయంతి, బుద్ధ జయంతి, అమృతాభిషేకం. ఎవరికి తెలియదు, నిన్నటువంటి ప్రస్తావన రాలేదు. 2 నవలు రాశాడు. ఒక నవల మహాశిల్పి జక్కన, ఇది స్వతంత్రం. తర్వాత అనువాదం చేశాడు. అద్దాల మేడ రమేష్ చౌదరి గారు చేశారు. నిన్న మరి అందరూ చూసేవాడు నవమని మన నాటికల గురించి రాశాడు. వచన కవితలు, కవితా పుష్పం, తిమిరంతో సమరము, ఆలోచన చాలా ఇంపార్టెంట్. ధ్వజవెత్తిన పెద, అలాగే నవమంజరి చేశాడు. సినిమా పాటలు వచ్చేవి. శతకం, దాశరథి శతకం. నిన్న ఆయన మాట్లాడుతుంటే నా పక్కన ఆయన దాశరథి శతకం నేనెందుకు రాశాడు అన్నాడు. 2 నిమిషాలు ఆగురా, బయటికి వెళ్ళి చెప్తానని ఆ తర్వాత చెప్పాను. దాశరథి శతకం ఒకటి రాశాడు. పునరామ సార్ చెప్పాడు. అది కూడా గేయ కావ్యాలు, వ్యాసాలు రాశాడు, సినిమా పాటలు రాశాడు, లేఖలు రాశాడు, పీఠికలు రాశాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు, బాల సాహిత్యం రాశాడు. ఆయన తెలుగు సాహిత్యంలో ఆధునిక వచ్చినటువంటి అన్ని ప్రక్రియల మీద అద్భుతంగా రాశాడు. అన్ని అవార్డులు వచ్చాయి, అన్ని వ్యవహారాలు వచ్చాయి. ఇక ప్రజల కోసం జైలుకి వెళ్ళాడు. ప్రజల కోసం దెబ్బలు తిన్నటువంటి మహానుభావుడు. నాకు తెలిసి నాకున్న జ్ఞానం ప్రకారం డైరెక్ట్గా రాజుని అటాక్ ఇచ్చినటువంటి ఏకైక కవి దాశరథి. తిరుగులేదు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేదు. దిగిపో, దిగుతావా దిగవా, నువ్వు దించేవాళ్ళ, కుర్చీ తీసేవాళ్ళ అని తెచ్చాడు. వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికము చేస్తావా? నీకు నిలిచి హక్కు లేదు, నీకు ఇంకా దిక్కు లేదు. దిగిపో, జాగ్రత్త, నగారాలు చేయకు, దిగిపో అన్నాడు. కుర్చీ పీకేశాడు. అది దాశరథి. అడి ప్రజాకవి. ఆ ఒత్తిడి ఎవడ ప్రజాకవి. తర్వాతను మానవుడంటే చాలా ఇష్టం. మానవుల నెత్తురను
త్రాగు మానవులు దానవులు అనక మానవులు అంటారా? అందుచేతనే నీ అంతు చూడడానికి నేను కూడా రామకృష్ణావతారం ఎత్తుతున్నాను. జాగ్రత్త, నేనొచ్చి రామావతారం ఇచ్చి కృష్ణావతారం ఇచ్చి నీకేం చెయ్యాలో చేస్తాను. ఓ భూ కబ్జాదారులా, ఓ అక్రమదారులారా, జాగ్రత్త, ఏ అవతారమైన నీ అంతు చూస్తానని చెప్పాడు. ఇలాగ డైరెక్ట్గా చెప్పినాడు ఎవడు లేడు. అంతేకాకుండా మళ్ళీ మనకు చెప్తున్నాడు, హుషారెక్కిస్తున్నాడు, జోష్. ఈ సమాజమున దోపిడీకే నివాసం ఉంది, ఇందు నీకేమీ పని లేదు, స్వయంపరాని వేదనయే కాదని వేరు కనిపించలేదు. ఓ సౌరదయ ప్రేక్షకుడా, లే చివాను లే, రథం స్టార్ట్ చేయి. అర్జునుడు శ్రీకృష్ణుడు రథం స్టార్ట్ చేయి, ఆ అక్రమాలని అంతు తేల్చన్నాడు. తర్వాత ఇంకా స్పీడ్గా వెళ్ళి, నేను దుష్టులతో రాజీ పడలేను, వారితో సామరస్యము నా చేత కాదు, సమరసము కన్నా సమరమే నాకు ఇష్టమని చెప్పాడు. ఇక పేదల గురించి, పేద కూలీల గురించి, రైతు గురించి, రైతు కూలీల గురించి, కర్షకుల గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. పేజీలు రాయక్కర్లేదు మహాకవులు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ మహాకవి పేజీలు ఎవడు రాయలేదు. అప్పారావు మొత్తం పుస్తకాలన్నీ కలిపి మన పాకెట్లో పెట్టుకోవచ్చు. హలో, అన్ని అప్పారావు పుస్తకాలన్నీ ఒక పాకెట్లో పెట్టుకోవచ్చు, అంత గొప్పవాడు అప్పారావు. మహాకవి చాలా సున్నితంగా రాస్తాడు. చూడండి, ఎందుకు మహాకవి అయ్యాడు, ఎందుకు ప్రజాకవి అయ్యాడు మీకే అర్థమవుతుంది. పేదవాళ్ళ గురించి రాస్తూ, వీధి పక్కన ఉనికి, తారు రోడ్డే పాన్పు, వారికి అతడినే కాన్పు, మరుగులేని జనాలి, మురుగు కంపును కేలి, చీరనోతని పడుచు, చిగ్గు నెటుల మరుచు. రాసుకోండి, 100 పేజీలు రాసుకోండి విమర్శ. ఆలోచనటువంటి అద్భుతమైంది. ఇక నిరుపేద మీద ఆయన వచ్చిన ఎవరైనా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా అద్భుతమైన, అనుకోకుండా రైమ్స్ పడిపోతూ ఉంటుంది. నిరుపేద దరిలేదా నరకానికి, ఈ నరలోకానికి, రణాలకు మరణాలకు, మాన ప్రాణ హరణాలకు హద్దు పొద్దు ఉండని కరకు నుత రాజ్యములో ఓ నిరుపేద నేనున్నానని ఆయన చెప్పాడు. అంతేకాకుండా నిరుపేద గురించి రాస్తూ, తరతరాల దరిద్రాల బరువులతో పరువెత్తే నిరుపేద పెరుగుతుంది నీ మెడ, పెరుగుతుంది నీ గుండె దడ అని ఇచ్చాడు. అంతేకాకుండా, నీతో నేను కలిసి వస్తా, నిరుపేద నీతో నేను కలిసి వస్తా, ఇద్దరికి కలిసి వెళ్దాం, రంగంలో దిగతాం, ఆ భూకర్జాతారులు అంతం చూద్దాం. నిరుపేద, నేను కూడా నీ కోసం ఆకలితో వచ్చానా, నీ కళాన్ని రోకలే అమ్ముకొచ్చానా, తరతరాల బరువులతో విరుచుకుపడదానా, నిరీక్షించు నవ్య భవితానికి నీ కోసం నీ వస్తానని చెప్పాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. అంతేకాకుండా ఎవడూ చెప్పలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి తన రుద్రవేణతో ప్రజావేణను మోగించినటువంటి వాడు. తడిసి ముద్దైన బాలింత ఒడిలో కప్పడానికి బొంతలు లేక గజగజలు వణుకుతున్న పసిబిడ్డను రుద్రవేణపై వెచ్చని అగ్నిగీతాలు మోగించినటువంటి మహానుభావుడైన. అంతేకాదు, పేదల ఎంగిలి మెతుకులు దొంగలించి బంగారము పొంగించిన ధనికులని దొంగచాటుగా చేస్తున్నావు. నీకు కాలము అంతు చూస్తుంది. కాలము గొప్పది, సమాజము గొప్పది, నీ భూస్థాపితం చెప్పది. నిన్ను కాల్చి పడేస్తావు, అగ్గి పెడతావు, నిప్పు పెడతావు, నేనే వస్తా, జాగ్రత్తగా ఉండు. బాలకృష్ణ డైలాగు జాగ్రత్తగా ఉందా, నేనే వచ్చి నిప్పి పెడతా, ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు, రెడీగా ఉండని చెప్పాడు. అద్భుతమైనటువంటి. అక్కడితో ఆగకుండా, ఓ కూలిదానా, ఓ మట్టి మోసేదానా అని చెప్పాడు. ఇలాగా బ్రహ్మాండంగా రాసి చాలా అమృతము ముందరి కాలాహలం, పంటల సిద్ధము కాని పొలము, ఫలితానికి మొదటి త్యాగము, నిరుపేదల నెత్తుటి రాగం, పడగెత్తిన మోహగ్ర రాగం, తగలపడే ధనికుల భాగం. ఇలా తగిలిస్తూ ధనికుల గురించి ఒక వాక్యం చెప్తాడు. హలో ఓ ధనవంతుడా, తొలగించుకో యుగ యుగాల పేదతనము బరువులు, దేశాల పేదతనము బరువులు. అంతేకాదు, ఈయన బ్రహ్మను వదలలేదు, లక్ష్మీదేవిని వదలలేదు. లక్ష్మీదేవిని పట్టుకొని వ్యంగ్య ద్వారంలో విమర్శించాడు. మరొక విషయం, దాశరథి పెద్ద విమర్శకుడు, ప్రతి కవి విమర్శకుడు,
ప్రతి కవి విమర్శకుడు, ప్రతి విమర్శకుడు కవి అవ్వచ్చు, కవి కావచ్చు. ఈయన మహాకవి, ప్రజాకవి, సామాజిక విశ్లేషకుడు. ఆయన లక్ష్మీదేవిని ఇండైరెక్ట్గా ఎలా ద్వేషిస్తున్నాడో చూడండి. లక్షలాది ప్రజల ప్రాణాలు అక్షంతలుగా చల్లుకున్న లక్షాధికారుల పాలిటి లక్ష్మీదేవి ప్రాగ్భూమి. చాలా బాగా మనం అంత సీరియస్గా చేయలేం. అంతేకాకుండా అమృతవల్లి తెలుగు తల్లిని 6 ఖండికలతో కావ్యం రాశాడు. అందులో 5వ ఖండిక కని వెరుగని. ఇక్కడ శ్రీశ్రీ కానీ తిలక్క కానీ అందరూ మీకు కనబడతారు. బ్రహ్మాండంగా సార్ రాశారు. ఇక రైతు ఇది రైతు గురించి చేశాడు. ఈ భూమి మీది, ఈ సీమ మీది, కదలండి, వదలండి, నరాల భూమికి బలం చేయండి, చావండి కానీ భూమి వదలకండి. ఈ భూమి మీది, ఈ సీమ మీది, నాగేటి చాలులో నడిచే రైతులారా మీ నిశ్శబ్ద గలాలు పాడిన గీతా రహస్యాలని రుద్రవేణ నేను కూడా మీకోసం వస్తానని చెప్పాడు. అందరితో ఆగకుండా రైతులను మోసం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ చేసే రైతులకు భూమి లేదు, పుట్ట లేదు, రైతుల రక్తము తాగే జమీందారులకు ఎస్టేట్లు, మిల్లు నడిపి కోట్ల డబ్బు సంపాదించిన వాళ్ళందరికీ ఇలాగ రకరకాలు చేశాడు. ఇందాక మీ అందరికీ ఆయన పద్యము ఓ సినిమా కన్నా తేలిక. చాలా జాగ్రత్తగా చూడండి. రైతుల గురించి రాస్తున్నాడు. ప్రాణములొడ్డి ఘోర గుహడవులను పడగొట్టి మంచి మాగానములు సృజించి ఎముకలు రుచిచేసి పొలాలు దున్ని వశానములు నవాబుకు స్వర్ణములిచ్చిన రైతుదే, తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాజరికంబు దొక్కనని రాజును విపరీతంగా తిట్టాడు. అలాగనే పంట పొలాలలోన తెల్లవారులు నిద్ర కాచి వేకువన్ ఇంటికి వచ్చి చెద్ది మెతుకులు చేయకో మీకు పౌరాణిక పద్యం వస్తుంది మీకు. అలా చేసినటువంటి ఆ మహాబావుల గురించి చేశాడు. ఇక మీరందరూ రాజుల మాట వింటారు, రైతుల మాట మీరు వినడం లేదు, సమాజం చెడిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. రాజు మాట విన్నారంటే మీరు పోతారు, రాజు పోతాడు. ప్రజల మాట వినండి, రైతుల మాట వినండి. సమాజం బాగుపడాలంటే రైతుల మాట వినండి. మన ప్రధానమంత్రి మొన్న ఎలక్షన్ కాకుండా అంతకుముందు రైతుల మాట మేము విన్నాడో లేదో మీ అందరూ చూసే ఉంటారు. చాలామంది చచ్చిపోయారు. ఆఖరికి మీ మాట అయినా ఆ మాట, మీ మాట అయినా ఆ మాట అని వెనక్కి దిగి జీరోకి వచ్చి మీకు ఏటి కావాలో చెప్పండి అని ఉద్యమాలందరినీ మొత్తం క్లోజ్ చేశాడు. అలాంటిది. అంతేకాకుండా కూలి రైతు కూలి ప్రజలారా ధనికులు పాదాల కింద సీమల వలె చిలికినారు. శ్రమజీవుల రక్తధార జలము కన్న పలుచునైనది, పరతంత్ర దరిద్రత అని ఆ రకంగా వెళ్ళాడు. అంతేకాకుండా ఇంకా రాజుల పాదాల క్రిందుగా పరిచిన రైతుల రతనాల బ్రతుక తివాచలని తల తీవ్రంగా ఇచ్చాడు. ఇక మనందరికీ తెలిసినట్టుందే భారతదేశము నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కులాల పుదాల మీద, మతాల పునాల మీద ఆల్రెడీ ఉన్నది. బ్రహ్మ ఆయన 4 వ్యవహారాలు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో మీరందరూ ఏమీ అనకండి, నేనే చూసుకుంటాను, ఆ శిక్షిస్తాను, మంచోడు మంచి శక్తిని భగవద్గీతలో మీ అందరికీ సందేశం అన్ని బ్రహ్మాండం ఇచ్చేసాడు. మీ అందరికీ తెలుసు. కులాల గురించి, మతాల గురించి చాలా చక్కగా రాశాడు. పుచ్చిపోయిన కులాలతో చచ్చిపోయిన మతాలతో తన్నుకు చచ్చే మిమ్మల్ని చూసి అని చెప్పి వీళ్ళ గురించి కొంచెం శాంతిదేవి మా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించు, వీళ్ళు కుల పిచ్చిలో ఉండిపోయారు, మత పిచ్చిలో ఉండిపోయారు అని చాలా జాగ్రత్తగా చేశాడు. దాసరి మీద ఎవరైనా విమర్శించదలుచుకున్నారు, ఎవరైనా విమర్శించినారు. ఇప్పుడు ఈ వాక్యం చూడండి. మతము మరిచిపోగలను, దాసరి వాక్యము. మతము మరిచిపోగలను, చాలా జాగ్రత్త. మతము మరిచిపోగలను, గతము విడిచి రాగలను. ఎవరైనా అనగలరా మనలోనా? మతము విడిచిపోగలను, గతము రాగలను, నేను భారతీయుడను ప్రవచించబడు. అలాగే కులాలని, మతాలని, కొట్లాటల్ని ఏమి వద్దని చెప్పాడు. అంతే. ఇక రాజకీయ నాయకుల్ని ఒంటి కాళ్ళతో ఆడుకున్నాడు, మామూలుగా కాదు. వాళ్ళ అన్యాయాలు, వాళ్ళ అసలు రాజకీయ నాయకులు ఎవడు ఎక్కువ అబద్ధాలు ఆడతాడో ఆడే రాజకీయ నాయకులు. వాడు చెప్పినవన్నీ అబద్ధాలే. నేను ఎక్కువ మాట్లాడను. ఎవడు అబద్ధాలు ఆడుతున్నాడు, ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నాడు, ఏ స్టేజ్ మీద, అన్ని అబద్ధాలు. నేను రాజధాని కట్టుబడి ఉన్నాను, నేను మరి ఉండను.
దానికి కట్టుబడి ఉన్నాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. ఇలాగ చాలా చేశాడు. మీకు అందుబాటులో చేసి తరువాత ఆయన వ్యక్తిత్వం చెప్పుతూ ఆయన మార్గం చెప్పాడు. నిప్పులు దూకే పాత వీరశైవులకి, పిరీలు మోసే తురకలకి నాకు ఇందులో తేడా లేదు. క్షోభ ఉద్వేగము కలిసి నాతో రాయించాయి. కవిత్వము అమృతం వంటిది. ఇది పుచ్చుకున్న వాళ్ళకి ఎవరికి చావు లేదు. మతాలు, రాజకీయాలు మనసుల్ని విరగొడతాయి. ఓకే, 2 నిమిషాలు శ్రామిక వర్గం గురించి కూడా బ్రహ్మాండంగా మానవులు రాశారు. మానవతావాదం గురించి రాశారు. ఈయన శాంతిని కోరుకున్నాడు, ప్రజాస్వామ్యం కోరుకున్నాడు, రక్తం వద్దన్నాడు, శాంతి విప్లవాన్ని చూశాడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక విమానాన్ని ఏర్పాటు చేశాడు. మీకోసం, ప్రజల కోసం ఒక మహాకవి, ఒక ప్రజాకవి ఒక విమానం ఏర్పాటు చేశాడు. విమానం అక్కడే ఉంది. మీకు క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడానికి ఎవరికైనా ధైర్యం ఉంటే ఆ విమానం మీరు ఎవరైనా ఎక్కాలంటే 1 నిమిషంలో ఎక్కొచ్చు. ఈ కవితా సౌధము పుష్ప విమానము లాంటిది. ఇందులో ఎందరు ప్రయాణించినా ఇంకా చోటు ఉన్నది. అన్ని భాషల వారు రండి మా పుష్ప విమానములు ఆనంద లోకానికి చేయడానికి వెళదాం. ఈ విమానం ఇప్పుడే బయలుదేరుతుంది. మంచి హృదయము దానిలో ఎక్కడానికి అర్హత. మీకు ఎవరు డబ్బులు అక్కర్లేదు, అక్కడ డబ్బులు అవసరం లేదు. ఏకత్వం అనే పెట్రోల్తో ఎగురుతుంది ఈ విమానం. ఏకత్వం చెడిపోయినప్పుడు అది కూలిపోతుంది. మీకు ఆ ధైర్యం ఉంటే విమానం అది రండి. కనుక ఏకంగా అందరం కలుద్దాం, అందరం ఏకమవుదాం. రండి రండి రండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, మనిషిని ప్రేమిద్దాం, మానవత్వాన్ని తెలిపిద్దాం. మీకు నమస్కారం. అందరికీ సింహన్న గారి ప్రసంగం అంటే పాఠమే, శ్రోతలకి కంటూ పాఠమే. ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాశరథి శ్రీశ్రీలాగే మోస్ట్ పోర్టబుల్ పోయిట్. ఆయన కవితా పంక్తులు చాలా మంది కవితా ప్రేమికుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. నేను నిన్నటి నుంచి చాలా కోట్స్ వచ్చాయి. దానికి భిన్నమైన 2 కొటేషన్స్ నేను చెప్తాను. శ్రీశ్రీ దాశరథి మీద ఉర్దూ కవుల ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే ఆయన చదివింది ఉర్దూ మీడియంలో కాబట్టి. పైగా అప్పటి నిజాం స్టేట్లో వ్యవహార భాష ఉర్దూ. ఆయన ఒక కోట్ వినండి. ప్రియా, నువ్వు ఏ భాషలో కన్ను కొట్టినా నాకు అర్థమవుతుంది. అర్థమేమిటి మీకు? అంటే భాషల మధ్య హెచ్చుతగ్గులు లేదనే విషయాన్ని చెప్పడానికి ఈ రకంగా చెప్పారు దాశరథి. అలాగే మరో కోట్, స్నేహాన్ని మించింది లేదు లోకాన, అది రత్నాలను మించు తూకాన అంటారు. ఇప్పుడు రెండో అంశం తిమిరంతో సమరం. ఇది 1973లో దాశరథి ప్రచురించారు. దీనికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కవిగా ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఆయన నుంచి వచ్చిన కావ్యం ఇది. ఇప్పుడు ఈ అంశం మీద డాక్టర్ డివి సూర్యారావు గారు మాట్లాడతారు. సూర్యారావు గారు విశాఖకి ఒక ఇన్స్టెంట్ స్పీకర్. ఏ విషయం మీదైనా, ఏ సభలో అయినా శ్రోతలకి రంజకంగా మాట్లాడగల శక్తి ఉన్న స్పీకర్ ఆయన. ఈనాటికి కాలమిస్టు,
కొన్ని ఆదివారాలు ఈయన సంపాదకీయాలు కూడా ఈయన రాస్తూ ఉంటారు. ఆ పత్రిక పాలసీ ప్రకారం పేరు ఉండదు, కానీ ఈయన రచనా కీలను బట్టి మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు సూర్యారావు గారు మాట్లాడతారు. అయ్యా, తెలుగు శాఖ విద్యార్థులు మల్లేష్ ఇసాక్, దగ్గర ఆ మైక్ ఇస్తే అది కూడా ఇస్తాను, లేకపోతే ఇవే ఇచ్చింది అది అద్దె లేదు, అది కూడా ఇచ్చింది. అలా ఇదే ఆకులు ఇదే ఆకులు తెలిసండి తెలుసు. ఇది వాడబాడు ఫస్ట్ ఎన్కౌంటర్ అది నువ్వు అది వాడద్దు వాడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుంద, అడగవే అమ్మా నాడు మేడైనా మేడెన్నో కదిలే పేదవాణి కుండనీడా నేనుమి చిరుగుతుంటే ఇవే నా మాటకి ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని మేము ప్రశ్నిస్తే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుంద, అడగవే అమ్మా కలిగిపోలా కలిగి మేడ మురిగివాడ కారులోన చూడవే పేదవా కలిగోడు, ఇదే నా దేశం మారిన తీరు, రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరి ఏమీ మారలే. అమ్మా ఈ భారతదేశం అడగవే అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాలి కర్మ మార్గమాయే మధ్య తరగతి మనిషి బతుకు దహనమాయే ఓటుకే పరిమితమైన జన్మ ప్రాణం విలువన్నది లేదమ్మా మార్పునకు నాదో అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతున్నట, అడగవే అమ్మా చివరి దశలో ప్రజాస్వామ్యం చెదరిపోయే ప్రజాస్వప్నం చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం, అర్థమే లేని భారతమని గుణాలను పెట్టను పేరైన శ్మశానమైన ప్రసా
అయిపోయింది. నమస్కారం. 12:09 అయిందండి. తిమిరంతో ఘన సమరం సాధించిన బ్రతుకే అమరం, కవితా తేజో వలయం అవని శాంతి కది నిలయం. ఇప్పుడే చెప్పారు దాశరథి గారు 1968 నుండి 73 మధ్యకాలంలో అనేక సందర్భాల్లో ఉగాది, సంక్రాంతి, దీపావళి లాంటి పర్వదినాల కవి సమ్మేళనాల్లో రాసిన వచన కవితలు, కొన్ని పద్యాలు 73లో తిమిరంతో సమరంగా కవితా సంపుటి వెలువడితే 74లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దీనికి వచ్చింది. తెలుగువారికి ఇచ్చిన సాహిత్య అకాడమీ పురస్కారాల్లో వరుసగా ఇది 15వది. దాశరథి వైయక్తిక జీవితానికి, కవితా జీవితానికి అనుసంధానమైన రససూత్రమే ఈ కవితా సంపుటి. మృత్యోర్మ అమృతంగమయ అన్న ఉపనిషద్వాక్యానికి వ్యాఖ్యానప్రాయమైనటువంటి కవిత్వం ఇందులో ఉంది. మరి దాశరథి నిన్న నుంచి ఇవాటి వరకు కూడా దాశరథి కవిత్వాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి అనేక కోణాల్లో, అనేక దృక్పథాల్లో చాలా ప్రసంగాలు బహుముఖీనంగా మనం విన్నాం. ఇది కేవలం తిమిరంతో సమరంలో ఉండే వ్యక్తం చేసిన ఆయన భావాల గురించిన మాత్రమే సమీక్షా ప్రసంగం. దాశరథి ఎందుకు తిమిరం, ఎందుకు సమరం? తిమిరం అంటే మనసు చీకటి, సమరం అంటే యుద్ధం. రాత్రి నిద్రపోతాం, తెల్లాసరి లేస్తాం, పని పాటు లేనివాడు రేపు ఉదయం ఆదివారం పని లేదనుకున్నప్పుడు పిల్లవాళ్ళు, కుర్రవాళ్ళు 6కో 7కో ఎందుకు లేస్తారు. మనకన్నా కోళ్ళు ముందుకు వస్తాయి, కాకులు ముందు లేస్తాయి, పక్షులు ముందు లేస్తాయి, మనం ఆలస్యంగా లేస్తాం. కానీ వెలుగొచ్చాక ఎంతకాలం పడుకోలేడు. మరీ నవదంపతులైతే తెల్లవారనీకు వీరయ్యి అని పాడుకుంటారేమో కానీ మనందరం వేగం లేచిపోతాం. కాబట్టి చీకట్లో ఉండాలి ఎవడు అనుకోడు, వెలుగులోకి రావాలి అనుకుంటాడు. దాశరథి అధర్మ ప్రతిఘటన. ఎక్కడ అన్యాయం ఉంటుందో, ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ అరాచకత్వం ఉంటుందో, ఎక్కడ బానిసత్వం ఉంటుందో, ఎక్కడ స్వేచ్ఛని చంపే దానవులు ఉంటారో అక్కడ దాశరథి కవిత్వం ఉంటుంది. అంచేత ఆయన తిమిరం అంటే భౌతికమైన తిమిరం కాదు, అజ్ఞానం. మనుషుల్లో ఉండే అజ్ఞానం పారద్రోలి చైతన్యం కలిగించాలి. తెలంగాణ మాగాణం పండించిన జీవాక్షర ఫలం దాశరథి. ఆయన తెలంగాణలో కాళోజీతో, నారినేటితో కలిసి తెలంగాణ సాహిత్యాన్ని చైతన్యవంతం చేశాడు దాశరథి. అలాంటి సారస్వతమూర్తి ఆయన. తిమిరం అంటే చీకటి అనుకున్నాం, చీకటి ఎవడు ఉండడు అనుకున్నాం, చీకటి పారద్రోలాలనుకున్నాం. చీకటి తిమిరం జడం, చైతన్యం లేదు. నిద్రలో పడుకుంటా ఉంటే మనం కదలం కదా, ఆలోచనలు ఉండవు. దానికి వ్యతిరేకం వెలుగు. వెలుగు చైతన్యం, కాంతి. ఆ జడం నుంచి కాంతిలోకి, చైతన్యంలోకి మనిషిని లేకెత్తాలి. సహజమైంది ప్రకృతి. ప్రకృతి నుంచి వికృతులు వస్తాయి. మన మనసు సహజం, పుట్టిన పిల్లవాడి మనసు సహజంగానే ఉంటుంది. కానీ తర్వాత పెరిగి పెద్ద అయిన కొద్దీ స్వతసిద్ధం కాకుండా కుటుంబం నుంచి కొన్ని, సమాజం నుంచి కొన్ని వికృతులు పుడతాయి. ఆ చీకటి వికృతి.
ఆ వికృతి మీద, అంటే చీకటి మీద వెలుగు చేసే పోరాటం. ఒక్కోసారి వెలుగుకుండే నీడలో కూడా చీకటి ఉంటుంది, ఆ నీడను కూడా తరుముతుంది వెలుగు, తరవాలి వెలుగు. అందుకే దాశరథి ఇందులో తిమిరంతో సమరంలో 47 కవింది ఖండికలు ఉన్నాయి. అందులో కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. నెహ్రూ మీద, గాంధీ మీద పద్యాలు కూడా రాశాడు. దీనికి విద్వాన్ విశ్వం గారు ముందు మాట రాస్తూ ఆయన చెప్తాడు, దాశరథి 30 ఏళ్లుగా చరంపట్టి బాణాలు వదులుతున్నవాడు, మహాకవి, చాదస్యం కాకపోతే నా చేత మళ్ళీ ముందు మాట రాయించుకోవడం ఏమిటి అని. జరగ వెంకటరావు గారు దాశరథి కలిసి జైల్లో ఉన్నారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 30 ఏళ్లుగా దెబ్బతిని దాశరథి 2 వేర్పాటుద్యమాల్లోనూ 2 వేర్పాటుద్యమాలు అక్కడ ఇక్కడ కూడా జరిగినప్పుడు దాశరథి సమైక్యత కోసం నిలబడ్డాడు అని అభినందించాడు వెంకటరావు గారు. అలా దాశరథి గారు చెప్తాడు, అక్షయ తూణీరం, ప్రతి కవికి దీపం కావాలి, దేహం కావాలి, ప్రతి మనిషి అదలో చైతన్యం చిమ్ముకొని ఉప్పొంగాలి అని. మరి కవిత్వం ఒంటికి ఆహారం ఎలాగో ఎదకు హృదయానికి కవిత్వం అలా. ఎలాంటి ఆహారం తింటాం? శరీరానికి పుష్టినిచ్చేది, ఆరోగ్యం ఇచ్చే ఆహారం తింటాం. అలాగే మనం రాసే కవిత్వం కూడా నారదుడు అంటాడు, కావాలి కవిత్వం హృదయానికి నరిష్మెంట్ అని. కవిత్వం కూడా పథ్యం, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మనిషికే కాదు సమాజానికి. సమాజ ఆరోగ్యం కోసం కవిత్వం రాయాలి. మరి కవులందరూ సమాజ ఆరోగ్యం కోసం రాయలేదా? దాశరథి కవిగా కలం పట్టే నాటికి ఆయనకు సమాంతరంగాను ముందు వెనక కూడా పద్యకవిత్వం వచ్చింది. పద్యకవిత్వంలో కూడా సమాజానికి ధర్మప్రబోధం జరిగింది. వచన కవిత్వంలో కూడా అర్థం కానటువంటి అసందర్భమైన కవితలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. పేరు ఇక్కడ ప్రస్తుతం. అది పద్యమా, వచనమా, మరొకట కాదు. రూపం కన్నా సారం మిన్నా. ఏ రూపంలో రాయి, సారం ఏమిటి? చాలామంది మహాకవులు మేము ఎలా చెప్పేవో చూడండి అన్నారు, కానీ ఏం చెప్పేవో చెప్పలేదు. మనం ఎలా చెప్పాలో కూడా చూస్తాం, కానీ ఏం చెప్పేవో అనేది ప్రధానం. దాశరథి ఏం చెప్పేవో అన్నదానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే విద్వాన్ విశ్వం గారు మా దాశరథికి అంత్యప్రాసల మీద ఊజు ఎక్కువైపోయి అక్కడక్కడ కవిత్వం పలచబడింది అని కూడా విశ్వం గారు చెప్పాడు. యోగ్యత ఆయన ముందు మాటలు, కాంతిక మాటలు. మరి ఇక్కడ దాశరథి అంటాడు, మానవత్వం గెలుస్తున్నది, దానవత్వం ఓడుతున్నది, అవలలో హృదయాల్లో గల అంధకారం విడుతున్నది. అంధకారం మన చుట్టూ ఉంది, అంతకన్నా ముందు మన మనస్సులో ఉంది. ముందు మన మనస్సు దిద్దుకోవాలి. ఎంట గెలిచి రచ్చగలడం ఏమిటి? ముందు మనలో చీకటి పోవాలి, ఆ తర్వాత బయట చిమ్మరితో నువ్వు యుద్ధం చేస్తావు. అలా దాశరథి తత్వం ఏమిటి అంటే, ప్రాంతీయ కవి అనకూడదు. ఒక ప్రాంతం తాలూకు అస్తిత్వం మీద పోరాటం చేశాడు. ఏ ప్రాంతం అణగదొక్కబడుతుందో, ఏ ప్రాంత ప్రజలు పీడన గురవుతారో అక్కడ తప్పకుండా ఆ ప్రాంతీయ అస్తిత్వవాదం బలపడుతుంది. దాశరథి తెలంగాణ కవి, జాతీయ కవి, అంతర్జాతీయ దృక్పథం గల కవి. దాశరథి జాషువా విశ్వ నలువనే ఉన్నాడు. ఆ విశ్వ నలువనే భావం దాశరథి వియత్నాం గురించి చెప్పాడు, కాంబోడియా గురించి చెప్పాడు, అరబ్బల గురించి చెప్పాడు, నైలు నదిలో ఉండే బాలుల గురించి చెప్పాడు. కాబట్టి అంతర్జాతీయ దృక్పథం శ్రీశ్రీ తర్వాత మళ్ళీ దాశరథికే ఉన్నది. అలాంటి దాశరథి ఆ 2వ ముద్రణలో తన తిమిరంతో సమరానికి ఉపోద్ఘాతంగా నాకు ఇష్టమైన కవితాచరణాలని చెప్తాడు. డగ్లస్ మెల్లక్ రాసినటువంటి కవిత్వాన్ని అనువాదం చేస్తూ చాలా విలువైన పంక్తులు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. రాజమార్గమై ఇది అనువాదం మాత్రమే. రాజమార్గమై విరాజిల్లకున్న కాలిబాటగా కావడానికి నువ్వు ప్రయత్నించు. అందరూ రాజమార్గాలు కాలేరు, కనీసం నడిచే దారిగా ఉండు. బాలిబింబమై విభాసించకున్న తారవై వెలుగు ఎత్తమ్మ కావచ్చు. అందరూ సూర్యబింబాలు కాలేరు, కనీసం నక్షత్రాల మీరు. గిరికూటమున మహాతరువు కాకుండా మైదానమున చిన్న మల్లె పొదవగము.
పరిమాణమే కాదు ప్రజ్ఞకు, ఉన్నంతలో నీవు ఉన్నతిని గనుము. రాసి అక్కర్లేదు, వాసి కావాలి. అది డగ్లస్ కవిత్వం ద్వారా కవిత్వాన్ని అనువదించి దాశరథి కవితాలోకానికి ఓ సందేశం అందించాడు. ఇందులో శాంతి, ఈ కవిత్వం నిండా శాంతి, శాంతి దేవత. బహుశా ప్రపంచంలో ఎవరు కూడా శాంతిని దేవతగా భావించి శాంతియుత దృక్పథంతో ఇన్ని కవితలు ఎవరూ రాయలేదు, ఒక దాశరథి తప్ప. నీవు రావన్నాయి మ్రోళ్ళు, నీవంటే ఎవరు? శాంతి దేవత. నీవు లేవన్నాయి ముళ్ళు, నిజమున్నాయి రాళ్ళు, నమ్మలేకున్నాయి నా కళ్ళు, నువ్వంటే శాంతి. శాంతిని దేవతగా ఆరాధించాడు ఆయన. మరి చీకటి వెలుగులు ఒక ద్వంద్వం. ఇది యుద్ధం అనేది ఈ విశ్వ చరిత్రలో చీకటి వెలుగుల పోరాటం ఎప్పుడు ఉంటుంది. అలజడులు ఉంటాయి. తీవ్ర నలుపుకు ప్రతీక. ఆ నల్లదానే తిరిమేయాలి. ప్రకృతిలో వికృతి ఒక అవరోధాన్ని చీల్చాలి. అలా మానవ జీవితం సాగించే చివరి మెట్టు అమరత్వం. అమరత్వం అంటే ఇక్కడ అమరులు దేవతలు స్వర్గం అని కాదు అర్థం. మన జీవితానికి సార్థక్యం, మనం చేసేది చెప్పేది చిరస్థాయిగా నిలవాలి. అదే అమరత్వం, అదే చిరంజీవిత్వం. అందుకనే చీకటితో చేసే పోరాటం నాది అహంకారం వల్ల, కరుణారాహిత్యం వల్ల, పారతంత్యం వల్ల, పనిని దోచుకోవడం వల్ల, మరి ఇలా అనేక సామ్రాజ్యవాదం వల్ల, పెట్టుబడిదారి విధానం వల్ల, భూస్వామ్య విధానం వల్ల సమాజం ఎలా చిరిగిపోతుందో చెప్తాడు ఆయన. అవినీతి, బంధుప్రీతి, ఇవన్నీ అని చెప్తూ 20వ శతాబ్దంలో ఇంచుమించు 25 గడిచిపోతున్నా ఆనాటికి పుచ్చిపోయిన కులాలతో, చచ్చిపోయిన మతాలతో తనుకు తెచ్చే మేము చూచి కిరులవుతున్నాం. ఈనాడో 70లో దాశరథి చెప్పాడు. ఆ కులాలు మతాలు ఇవాళ ఉన్నాయి. కొంతమంది మతాన్ని ద్వేషిస్తారు, మతాలు లేవండి అంటారు, అన్ని మతాలు ఒకటి అంటారు, కులం దగ్గర విసిరి మెత్తపడతారు. కొంతమంది కులాలు వదిలేయండి, మన కులస్థందరూ ఒకే మతం ఉంది అంటారు, కానీ మతోన్మాదం ఉంటుంది. ఈ 2 ధోరణులు ఉన్నాయి. కులాన్ని మతాన్ని రెండింటినీ కూడా చిత్తశుద్ధితో వ్యతిరేకించిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు చాలా అరుదు దేశంలో. అది యథార్థం. ఆలయంలో షడ్గోపం పెట్టే పురోహితుడికి అడవుల్లో తుపాకీ గొట్టానికి కూడా కులం ఉంది. అది లేనిది ఎక్కడా లేదు. అలా దాశరథి ఉగాదికి సంక్రాంతికి రాశాడు. ఉగాది అంటే వేప పువ్వు, ఇది అది భవిష్యత్తు ఇవన్నీ చెప్తాం మనం. సంక్రాంతి అంటే గగ్గిరెద్దులు, హరిదాసు ఇవన్నీ గొబ్బిళ్ళు చెప్తాం. గతానికతంగా కవిత్వం ఇలాగే వస్తుంది. కానీ ఆ పండుగల్లో కూడా దాశరథి ఏమి రాసినా ఆ పండుగలు అన్వయిస్తూ సార్వజనీయమైన సార్వకాలికమైన సందేశాన్ని కవిత్వం ద్వారా అందించాడు. నవ చైతన్యమైనది. భారతీయం కూడా దారి తప్పకు, అనుకరించకు, అనుసరించకు, అశక్తుడు కాకు అన్నాడు. అలాగే సమన్వయ దృష్టి ఉంది ఆయనలో. ఆ సమన్వయ దృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎవరిని ద్వేషించాడు. గతమే జీవితం అనుకుని వర్తమానమే వలదని వెనక్కు నడిచేదాన్ని వెక్కిరించి కోరికలేదు. తిరోగమనవాదులను మనం ప్రతిఘటించాల్సిందే, కానీ అలాంటి వాడిని విక్రించాలని ఉద్దేశం నాకు లేదంటాడు. గతమంతా మోదీ కుప్ప కావాలి మనోజ్ఞ భావి అని గతం ఏమీ లేదు, అంతా భవిష్యత్తే అనుకునే తిరుగుబాటుదారుల గురుసు మాటల్ని కూడా నేను ఆక్షేపించను అంటాడు. ఇవి 2 ఒక కత్తిది 2 అంచులు, నేను ఈ 2 అంచుల కత్తిపై స్వారీ చేస్తాను అన్నాడు. అలాంటి సమన్వయవాది అంటే దాశరథి. గతం అనే సంప్రదాయం నారాయణ రెడ్డి గారు చెప్తారు. గతమనే వజ్రంపు గోడపై నిశ్చలు శిరసిందరి గోపురమోసమి వర్తమానమని. గతం పునాది మీద, గతంలో ఉన్న మంచి పునాది మీద భవిష్యత్తు వర్తమానాన్నిలో నడుస్తూ భవిష్యత్తును కాంతి పదంలో సందర్శించాడు దాశరథి. అది అంతర్లీనంగా అహింస, శాంతి, గాంధేయవాదం ఆయన ప్రతి కవితలో అంతర్లీనంగా కనిపిస్తుంది. నిరంకుశ పాలన వ్యతిరేకించాడు. మరి కరక తూటాల కోసం ఇప్పుడు జైల్లో ఉన్నాడు.
ఆయన తరతరాల నిజాంబూజు అంటే పట్టుకోటి ఆలోస్వామి చెరిపేసిన తిరిగి రాసేవాడు ఆయన మాటలను. అలాంటి దశరథి ఖండికల్లో ప్రతిఘటన నా జీవలక్ష్మి చెప్పుకున్నాడు. నల్లడికి వ్యతిరేకంగా వేస్తాడు. ఆయన అంతర్జాతీయ దృక్పథం ఉన్నాం. బంగ్లాదేశ్ పోరాటంలో చెప్పాడు ఆయన, బంగ్లాదేశ్ పోరాటం చూడు, వియత్నాం పిలిచింది, అరబ్బ జనత నీకు అలమటించింది, అక్కడ జనం నీ కోసం కలవరిస్తున్నారు, రావమ్మా శాంతమ్మ. ఆయన కేవలం తెలంగాణ కోసం శాంతి మంత్రం చేయలేదు, కేవలం భారతదేశంలో సమస్యల గురించే కాదు, అవని శాంతి. ప్రపంచంలో ఎక్కడ శాంతి ఉన్నా, ఎక్కడ బానిసత్వం ఉన్నా, ఎక్కడ పోరాటం ఉన్నా వాళ్ళందరూ మనం పిలుస్తున్నారు అని చెప్పాడు ఆయన. ప్రపంచం అంతా శాంతితో ఉండాలి అని. పెక్కు తలల రక్కసి ఒక్క తల మనిషికి ఓడిపోతాడు, పెక్కు తలల రక్కసి ఒక్క తల మనిషికి ఓడిపోతాడు అని రామరావణి యుద్ధాన్ని జ్ఞానాత్మకంగా ఇక్కడ చెప్పాడు. అలాగే అంత మాత్రాన దాశరథి పిరికితనం నిలిపోయలే. పెన్ను జేబులోన పెట్టి గన్ను చేత పెట్టాలి అవసరమైతే అన్నాడు. పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆయన చెప్తాడు, తలని మంచుకొండల మీద వేణి రుధిరం పారుతుంది అని. అంటే పాకిస్తాన్ మీద చాలా వ్యతిరేకంగా పాకిస్తాన్ యుద్ధంలో భారతీయ సైన్యానికి ప్రబోధం చేస్తూ చెప్పాడు. అదే దాశరథి సైన్యం మీద చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు, మరి కావాల్సిన ధాన్యం కానీ సైన్యం కాదన్నాడు, సేద్యం కావాలన్నాడు. అలా గండుతో సన్నాయి పాడాలి అవసరమైతే అన్నాడు. స్వాతంత్ర కన్యాపాణి గ్రహణానికి వెళ్తున్న సైనికుడు నేను అన్నాడు. వియత్నాంలో అంతర్జాతీయ దృక్పథం ఇది. వియత్నాంలో ఎడాపడా తన్నులు తినే వీధి మానిసపై జాలి గలవాడు, నైలు నది బాలుడితో దోస్తు అనగలవాడు. దోస్తు అని నైలు నది బాలుడి గురించి ఉద్దేశించి పాడాడు. అలాగే భయ్యో, పిరికివాడు మట్టి కరుస్తాడు, పిరికివాడు రోజు చేస్తాడు, మూర్ఖుడు హింసందిపోయి తానే ముందు చేస్తాడు, బుద్ధుడు చిరునవ్వుతో ముగ్ధుల్ని కావిస్తాడు, యేసుక్రీస్తు శిలువబెక్కి దోషుల్ని క్షమిస్తాడు, మహాత్ముడు ప్రాణమిచ్చి మన జాతిని బ్రతికించాడు. ఎవరు విప్లవీరుడు? పిస్తోలు పట్టినవాడు విప్లవాది కాదు, పిస్తోలు గురైన వాడు విప్లవాది. విప్లవం అంటే ఏమిటి? వీరంగం తారంగ విప్లవం కాదు, శాంతి విప్లవం కాదు. శాంతి విప్లవం అనేటువంటి ఆలోచన చాలా గొప్పది. మరి శ్రీశ్రీ అంటాడు, అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం కాదని. కానీ దాశరథి దాన్ని భిన్నంగా రాశాడు. పని పని మణి మనిషి రాశాడు. మనం వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. ఈనాడే బసవేశ్వరుడు చెప్పాడు, కాయకమే కైలాసమయ్యా అని. పనిని గౌరవించాలి, పని విలువ పెరగాలి. అలా లేకుండా మనం ఏం చేస్తున్నాం? డబ్బులే నీ పాలిట బెబ్బులి, ధనవంతుల ముందు చునకవి లోకం. డబ్బును మనం గౌరవిస్తుంది, పనిచేసేవాడికి శ్రమజీవికి గౌరవం లేదని. అంతేకాదు చైతన్యం అంటే ఏమిటో చెప్పాడు. గడియారం నడవని పాత గోడ కన్నా, గడియారం నడవని పాత కోట పెద్ద పెద్ద కోటల మీద అందంగా గడియారం పెడతారు, కానీ ముళ్ళు తిరగవు, టైం కనబడదు. కానీ సూర్యుడిని ఉరికించే ఫ్యాక్టరీ మొత్తం నిన్న ఫ్యాక్టరీ సైరన్ మొగితే మనకి పల్లె టైం అయింది, ఉత్సాహంగా పని చేయడానికి ఉత్పత్తి కోసం కార్మికుడు కదులుతాడు. అదే జీవలక్ష్మి. అలా దశరథి ఆయన త్రేతాగ్రుడు. ఏమిటా మూడు? కర్షకుడు, కార్మికుడు, కవి. ఆ మూడు ఆయనలో ఉండే త్రేతాగ్రుడు. అలా నేను వైణికుణ్ణి, నిన్న ఇవాళ సైనికుణ్ణి, నిన్న సైనికుణ్ణి ఇవాళ వైమానికుణ్ణి, నిన్న గాయకుణ్ణి ఇవాళ నావికుణ్ణి అని ఒక్కొక్క సందర్భంలో మనిషి ఎలా పరిణామం చెందాలో, ఎలా ప్రవర్తించాలో, సమాజానికి ఏమిటి సందేశం ఇవ్వాలో అలా చెప్పాడు. తెలుగువాడు విడిపోయినప్పుడు అన్నదమ్ములు పోరాడుకుంటున్నారు, అన్న కన్ను తమ్ముడు పొడుస్తున్నాడు, తమ్ముడు జీవన్ నరికేస్తున్నాడు అని బాధపడ్డాడు. మందంతా తెలుగు జాతి అనుకున్నాడు. అలా సమైక్యాంధ్ర కోసం కాలం పట్టాడు, అంతర్జాతీయ దృక్పథం వర్తించాడు. విప్లవం అంటే ఏమిటో చెప్పాడు. ఆ విధంగా దాశరథి కవిత్వం అమరమైంది, సజీవమైంది. వెలుగు నాటినవాడు దాశరథి చిరంజీవి.
2 రోజులుగా దాశరథి ఆ లిటరేచర్ గురించి ఆయన జీవితం గురించి చాలా చక్కగా జరిగిన ఈ సన్నివేశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున మాకు కూడా ఆహ్వానాన్ని అందించి మమ్మల్ని ఇంత దూరం రప్పించి మాకు కూడా ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు, ముఖ్యంగా మా నాన్నగారికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆ శాఖ అధిపతులకు అందరికీ పేరు మేరున మీరు దాశరథిని ఇంత గొప్పగా అభిమానించారు. మేము శ్రీశ్రీని ఆరాధించాము. మీరు ఒట్టికోటను చదివారు, మేము గోపిచంద్రుని చదివాము, ఒక బుచ్చిబాబుని తెలుసుకున్నాము. ఈ భాషకు మనకేం అంతరాలు లేవు, ఎవరో చేసిన దానికి మనకేంది. నారాయణ ఇప్పటిదాకా పాడిన ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేరన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా, వచ్చిందన్నా వచ్చారన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. నారాయణ రెడ్డి గారు రాశారు. ఇందాక మిత్రుడు వాడిన అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. వరంగల్ మిఠపల్లి సురేందర్ రాశాడు. అట్లనే కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి చీమ కారుణ్యమే మహాపుణ్యమంటారు, తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కన్న తల్లిదండ్రులను కాటిదాకా తరిమి తోడబుట్టినల్లను అగుడు పాలు చేసి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అందశ్రీ గారు రాశారు. అందుకోసము చెప్పేది అంత సూక్ష్మంగా మమ్మలకు ఈ అవకాశం ఇచ్చి పిలిచిన నిర్వాహకులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ధన్యవాదాలు. నమస్తే, సెలవు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. 2 రోజులుగా రంజకంగా, జనరంజకంగా, ఆహుతులుగా అందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతున్న కార్యక్రమాలు చివరి అంకానికి వచ్చేసాయి. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆనందంగా కూడా ముగిద్దాం. అయితే ఈ 2 రోజులుగా దాశరథిలో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ఎన్ని రకాల రసాలు ఉన్నాయో ఆనందం ఇక్కడ అనుభవించాం. ఆనందం, కోపం, భయం, ఆవేశం, శృంగారం అన్నీ కూడా భక్తులందరూ కూడా మనందరినీ ఆ లోకాన్ని తీసుకెళ్ళి చూపించారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆనందంగా ముగించడం కోసం ఈ సమాపనోత్సవానికి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడిగా జేవి సత్యనారాయణ గారు వారిని రాజంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పురిపండ పురస్కార గ్రహీత ఆర్వి రామారావు గారు, సంపాదకులు, విశాలాంధ్ర పత్రిక, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఒక ఎగ్జాంపులరీ హెడ్, అంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఎలా ఉండాలి, లీడర్ ఎలా ఉండాలి అనేది మాటలతో పాటు చేతలతో చూపించినటువంటి ఒక హెడ్, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ జదా అమ్మారావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జాతీయ అధ్యక్షుడు అస్సాం వెనుకొండ లక్ష్మీనారాయణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జన్ సుబ్బారావు మాస్టర్ని వారి ఆసనాన్ని కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక్బాల్ గారు, ఎంఎస్ ఇక్బాల్ గారు, ముఖ్యాంత ఆచార్యులు, వారిని కూడా స్టేజ్ మీద కోరుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా ఏ విమల గారు, ఏపీ మహిళా సమాఖ్య, సో వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుడు వారిని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాం. కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు 2 రోజుల పాటు ఉన్నాయి.
విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, అరసం విశాఖ శాఖ సంయుక్తంగా మనం ఇక్కడ నిర్వహించుకున్నాం. ఇది ఎంత విజయవంతం అవుతుందని చెప్పి మొట్టమొదటి మేము నిర్వహించాలని చెప్పి అనుకోవాలి. కానీ అనూహ్యంగా ఎందుకంటే తెలుగు శాఖలు వివిధ కళాశాలల్లోనే మూసేస్తాం. అలాంటి మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఎంతమంది విద్యార్థులు చేరి చదువుతున్నారంటే ఖచ్చితంగా తెలుగు భాషకి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఒక విశ్వాసాన్ని ఈ సదస్సు ఇచ్చింది. ఇది ముగింపు సమావేశం. దీంతో పాటు అరసం వైవిధ్య కుమార్ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మధ్యలో గురుకొండ అప్పలస్వామి గారి అవార్డు, అలాగే కందుకూరి వీరేశలింగం గారి పేరుతోనే ఒక అవార్డు, దాంతో పాటు అరసంకి వెన్నుముగ్గా ఉన్న విశాఖ జిల్లాలోని తను మరణించేంత వరకు అరసం కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నటువంటి లక్ష్మీపతి గారి పేరు మీద ఆయన కవి, మంచి నాటక రచయిత పంచమవేదం ఆయన నాటకాన్ని దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రపతి భవనంలో కూడా ప్రదర్శించడం అన్నది జరిగింది. ఆయన మరణాంతరం ఆయన పేరు మీద కూడా ఒక అవార్డు ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంది. 2019 ప్రిన్సిపల్ గారు కరోనా రావడంతోనే ఈ అవార్డులు ప్రదానానికి సంబంధించి అంతరాయం ఏర్పడింది. దాని తర్వాత పునరుద్ధరించాలని చెప్పి అనుకున్నప్పటికీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ 3 అవార్డులు ఈ సంవత్సరానికి సంబంధించి ఇవ్వడం ద్వారా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం యథావిధిగా నిర్వహించాలని చెప్పని భావించాం. ఇందులోని గురుకొండ అప్పలస్వామి గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డుకి సంబంధించి ఆయనతోనే చాలా అనుబంధం కలిగి ఉండి చివరి దశలో గురుకొండ అప్పలస్వామి గారు మన ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి హిందీ శాఖకి ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇక్బాల్ గారు ఆయన్ని నిరంతరం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం కానీ ఆయనతో ఒక వెలుగుగా ఉన్నటువంటి ఇక్బాల్ గారు నేను కూడా ఇంట్లోని భాగం పంచుకుంటానని చెప్పని ఆయన గురుకొండ అప్పలస్వామి గారి నగదు పురస్కారానికి సంబంధించి ఒక సహాయం చేస్తున్నారు. అలాగే లక్ష్మీపతి గారు అవార్డుకి సంబంధించి వాళ్ళ కుటుంబమే కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. వీరి సహకారంతోని మన అరసం మహిళా సమైక్య శాఖల ఆధ్వర్యంలోని ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. అవార్డుకి ఈ సంవత్సరం ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఒక్కరే వచ్చారు. ఆ మిత్రులు 2 రోజుల పాటు మనతో పాటు ఉన్నటువంటి విశాలాంధ్ర దినపత్రిక ఎడిటర్, ఈరోజు విశాలాంధ్ర దినపత్రిక ఎడిటర్గా ఉండొచ్చు కానీ ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు. జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్గా కూడా పనిచేసినటువంటి వారు ఆర్వి రామారావు గారు అనేక పుస్తకాలు ఆంగ్లం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదాలు చేసినటువంటి వారు. వారికి గురుకొండ అవార్డు ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. కందుకూరి వీరేశలింగం గారి అవార్డుని ఆచార్య కాత్యాయని విమహే గారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను. ఆమె కూడా ఈ దాసరి శత జయంతి ఉత్సవాల్లోనే ఉపన్యాసకురాలుగా
అవసాన దశలో ఉన్నారు, నేను ఉండాల్సి ఉంటుందని చెప్పని ఆమె ఆఖరి నిమిషంలో రాలేకపోయారు. కాబట్టి ఆమెకి అవార్డు ప్రదానం చేస్తున్నాం, తీసుకెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మరొక వ్యక్తి గిరియా లక్ష్మీపతి గారి అవార్డుని ముత్యం గారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ముత్యం గారు మీలో ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు. ఆయన తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి అయినా శ్రీకాకుళం ఉద్యమ పోరాట నేపథ్యం మీద ఆయన పిహెచ్డీ చేశారు. ఆ క్రమంలోని ఆ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ఆ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వారి యొక్క జీవితాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు దాకా ఎవరు అక్షరబద్ధం చేయనటువంటి గట్టి రాజేశ్వరరావు గారు, అదేవిధంగా సుబ్బారావు మాణిక్యని ఉద్యమంలోనే మరణించాడు, గొప్ప ఆజ్ఞాకారుడు. అటువంటి వారి జీవిత చరిత్రలతో పాటు ఉత్తరాంధ్ర జానపద సాహిత్యాన్ని కూడా ఆయన వెలుగులోకి తీసుకున్నాడు, చాలా గొప్ప కృషి చేశారు. ఇది ఈ అవార్డు ప్రధానోత్సవం ఈరోజు ఆంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాం. పురస్కార గ్రహీతలు ముగ్గురు కూడా తెలంగాణ వారు, మీరు గమనించండి. పురస్కార గ్రహీతలు ముగ్గురు కూడా తెలంగాణ వారు. రామారావు గారు ఏపీ హైదరాబాద్, ముత్యం గారు, ఆచార్య మహే గారు, దాని మీద కూడా ఒక విమర్శ వచ్చింది. ఇది ఆ భాషకి చేసిన కృషికి సంబంధించి మన అవార్డు ప్రధానోత్సవం చేస్తున్న ప్రాంతాలకు సంబంధించి కాదు. ముత్యం గారు వాస్తవానికి ఆయనకి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స పొందుతూనే ఆయనకి అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత మన మధ్యన లేకుండా లేదు. అయినా కూడా ఆయనకి అవార్డు ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పని నిర్ణయం చేసుకున్నాం. మరి ఆ క్రమంలో ప్రధానోత్సవం చేశారు. పురస్కార గ్రహీతగా వచ్చినటువంటి ఆర్వి రామారావు గారికి గురుపంట అప్పలస్వామి గారి పేరు మీద ఇచ్చేటటువంటి ఆ పురస్కారాన్ని ముందుగా ప్రదానం చేసిన తర్వాత భక్తులు ఒకరు ఆ సందేశాలు ఇస్తారు. మన ప్రిన్సిపల్ గారిని ఈ పురస్కారాన్ని ప్రధానోత్సవం చేయవలసిందిగా మనందరి తరఫున కోరుతా ఉన్నాం. సార్ అందరూ ఒకసారి సార్. మిగిలిన వారికి నిర్వాహకులు వారి దగ్గరికి వెళ్ళే ఆ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సైడ్ నుంచి వెళ్ళండి. ముందుగా ఇక్బాల్ గారు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అక్కడే మాట్లాడండి. అది రీసౌండ్ వస్తుంది సార్, ఇక్కడే మాట్లాడండి. శుభ నమస్కారం. ఇందులో మహానుభావులు అందరికీ నమస్కారం. ఈ ఉత్సవం నాకు ఉత్సాహం రాజపతి గారిని స్మరించుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి నిరసన సభ్యులకు
అభ్యుదయ భావం అన్నది ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంటుంది. దానికి దుష్టాపట్టు ఉండదు. అభ్యుదయ రచయితల సంఘం మొదలైనప్పటి నుంచి బహుశా అంటే పిల్పండ గారి నుంచి నేను చూసి అనుకోవాలి. పిల్పండ స్వామి గారు కూడా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వారు పిల్పండ గారిని స్మరించుకుంటూ ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి బహుమతులు పురస్కారాలను అందజేయడం ఎంతో ఉదాహరణ. ప్రతిసారి నేనున్నాను కదా అని తప్పకుండా నన్ను ఆహ్వానించడం జరుగుతుంది. పిల్పండ గారితో సన్నిహితం 1972 నుంచి నా సన్నిహితం కొంచెం ఎక్కువ ఉంది. నేను యూనివర్సిటీలో 70లో అధ్యాపకుడిగా నియమించబడ్డా. ఆ భాగంలోనే ఈ సమయంలో సమర్పించుకోవాలి. ఇన్ని విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ సుందరెడ్డి గారు ఉండేవారు. ఆ సుందరెడ్డి గారి మూలంగా పిల్పండ గారికి పరిచయం అయింది. సుందరెడ్డి గారు తెలుగు సాహిత్య అకాడమీ కూడా చైర్మన్గా ఉన్నారు, సారీ మెంబర్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. హైదరాబాద్లో వీళ్ళు వచ్చేవారు. హైదరాబాద్లో పిల్పండ గారికి ఆ సుందరెడ్డి గారికి పరిచయం జరగడం జరిగింది. వారు పిల్పండ అప్పస్వామి గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సుందరెడ్డి గారిని పరిచయం అక్కడ విజయ గోపాలరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు. ఆ టైంలో వారికి 1972-73 ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ జరిగింది. సభ్యులు ఎన్నుకునే ఎలక్షన్. అందులో పాల్గొన్న సుందరెడ్డి గారు వాళ్ళంతా కలిసి అక్కడ గోపాలరెడ్డి గారి సమక్షంలో పిల్పండ గారి గురించి వినడం జరిగింది. ఇంత గొప్పవారు విశాఖపట్నంలో ఉన్నారా అని చెప్పి అసలు 2 సంవత్సరాలు నేను ఉదవలేకపోయాను అని చెప్పి పిల్పండ గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత వారిని ఆహ్వానించి భాగంలో ఒక సభ చేసి వారి గురించి అందరికీ తెలియజేయడం అయింది. పిల్పండ అప్పస్వామి గారు ఎంత మహోన్నత వ్యక్తిత్వం అంటే అతను స్వాతంత్ర సమయంలో వాడ భాషా ఉద్యమ సైనికుడు, అతను తర్వాత పెద్దలు ఉద్యమానికి తోడ్పడిన వారు, ఇవన్నీ మనకు తెలిసే అప్పుడే. అంటే అప్పస్వామి గారు దాని గురించి ఎక్కడ లైఫ్లోకి రావాలని అనుకునేవారు కాదు. కానీ అతను లేకుండా విశాఖపట్నంలో ఏ సభ జరిగేది కాదు. సాహిత్య సభలు అన్నింటిలో ఒకటి సంఘం సభలు కానివ్వండి, లేదా ఏదైనా వింటవాడు కూడా అతన్ని అంతే గౌరవంగా అంతే పిలిచేవారు. నేను కూడా హిందీ సాహిత్యమైనా తెలుగుతో కొంచెం పరిచయం ఉంది కాబట్టి అలా వెళ్ళడం జరిగింది. నాకు కొంత జ్ఞానం వస్తుందిగా తెలుసుకున్నాను. 1973లో నేను అప్పస్వామి గారు కొంచెం ఎక్కువ సన్నిహితులు అయ్యాం. పిల్పండ అప్పస్వామి గారు మా ఇంటికి ఎదురుగుండ సందులోని మా గంగావతి వారి దాని వెనుక గూడవారి ఇంట్లో పండగ ఉండేవారు. ఆ గూడవారి ఇంట్లో మా ఇల్లు సరిగ్గా మధ్యలో గోడ చేస్తే ఒకటే సరిగ్గా కనిపించి ఆ రోజుల్లో పిల్పండ గారిని తో పాటు రాజు గారు ఉండేవారు, అడ్వకేట్ రాజు గారు. సరే, వారు ఎక్కువ గణాంతర భాష ప్రోత్సహిస్తూ విశాఖ విశాఖ సాయి అంటే ఇదెందుకు చెప్తున్నానంటే మా నాతో మాట్లాడుతున్నారు సన్నిహితంగా బాగా సన్నిహితమైన తర్వాత కూడా అంతకుముందు కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నాను. నన్ను కూడా తెలుగు వైపు రావడానికి సభలో పాల్గొని తెలుగు గురించి మాట్లాడుతున్నాను.
మాట్లాడడానికి తెలుగు గురించి రేడియో టాక్ రాసుకోవాల్సిన ప్రజల మీద చేసిన రేడియో టాక్ అన్నారు. నేను ఆ రేడియో టాక్ చేసినప్పుడు సన్నిహితం మూలంగా అప్పస్వామి గారిని అడిగాను, కానీ తయారు చేశాను ఈ రేడియో టాక్ బాగుంటే ఒకసారి చూడండి. అక్కడ నాకు తెలిసింది మనం కొంచెం గ్రాంధిక వైపు ఎక్కువగా బొగ్గు అందులో క్రియారూపాలన్నింటినీ ఆ విధంగా మార్చడం జరుగుతుంటే గాంధీ భాష ప్రయోగించేవాడు. కానీ అక్కడ జరిగింది మా ఇద్దరు అన్ని కట్ చేస్తుంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏం లేదండి, మీరు రాసేది బాగానే ఉంది, దీంట్లో ఈ రూపాలను మార్చండి, క్రియా రూపాలు మీరు ఎలా మాట్లాడతారో అలాగే రాయండి. అది ఒకటే చెప్పారు. వాడక భాష అంటే ఏమి వేరే శైలి కాదు, భాష కాదు, తెలుగులో మీరు ఎలా మాట్లాడతారో అలా రాస్తే కాదు. అంటే ఎన్నింటి బట్టి ఎందుకు చెప్తున్నారంటే ఆ విషయంలో ఒక వారికి 75 ఏళ్ళు నిండాయి. నిన్నప్పుడు నేను ఒక వ్యాసం రాశాను, ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. 3 పాతికల పులిపండ. ఈసారి ఎవరు సూచించారు పులిపండ గారు, నేను పెట్టిన వాళ్ళు ఎడిట్ తీసేసి శీర్షిక తను పెట్టారు. ఆయన బాగా ఉండి ఇలా రాస్తే మనం చాలా ఈజీగా రాయొచ్చు కదా ఇలాగే. అవునండి, నేను భారత భాషని నేను చేస్తున్నా అంటే జనాలకు అందరికీ అర్థమవుతుంది కదా, అందుకోసం ఇదే వాడితే బాగుంటుంది. నేను రాస్తే చాలా నెమ్మదిగా ప్రోత్సహించడం ఒకవైపు నెమ్మదిగా చెప్పాలి. అంటే వాళ్ళకు నేను ఇలాగే రాయాలని చెప్పడం కాదు. ఆ తర్వాత వారి గురించి చదవడం కూడా అయింది, వారి గురించి తెలుసుకోవడం కూడా అయింది, రచనలు కూడా చదివాను. తర్వాత మోస్ట్లీ ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ వాడుక భాషలో రాసింది ఈ చదువుతుంటే ఏదో మామూలు ఒక నవల చదివినట్టుగా ఉండేది. ఆ విధంగా వారు చాలా చాలా సామాన్యంగా చాలా ఏం చెప్పాలంటే అతి సామాన్యుల కోసం రాశాడా మన కోసం కాకుండా. అప్పుడు ఏదైనా చదవాలంటే సెకండ్ అలా కాకుండా జ్ఞాపకం అవార్డు వచ్చిందంటే ఒకసారి చూసాం, పుస్తకం చదవైంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇంకోటి ఎవరు పక్కన పెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళకి అర్థాలు తెలుసుకుని దాన్ని అర్థం గ్రహించడం అవుతుంది. అలా కాకుండా నేను ఆ వ్యక్తిని చూసిన తర్వాత నిజంగా ఇంత మహానుభావుడు అనేసినప్పుడు మరీ ఎక్కువగా వారికి ఒక కొడుకులాగా వారికి కావాల్సినవన్నీ చూస్తూ అప్పటికీ వారి భార్య చనిపోయారు. వెంకటలక్ష్మి గారు వారితో ఉండేవారు. వెంకటలక్ష్మి గారు అంటే రుపట గారికి మంచి స్నేహితులు, ఖాళీ ఉద్యోగులు అతను కూడా అంతా పనులు బాగా పనిచేసేవారు, ఖాళీ అనేవారు. వారికి మిత్రులుగా ఉంటే అతను ఉపసు గారిని రాబట్టి ఆ వెంకటలక్ష్మి గారిని తీసుకొచ్చి అప్పస్వామి గారి భార్య 1972 చనిపోయారు. ఆవిడకి కాస్త సపరిచ చర్యలు చేయడానికి కోసం అనేసి ఆవిడ తీసుకొచ్చి పులిపండ గారు మా బాలశక్తులు నేను ఎప్పుడు పోతాను అడిగింది కాబట్టి నేను బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పి మొత్తం ఆవిడ బాధ్యతలన్నీ చెప్పారు. ఆ విషయం ఆ బాధ్యతలన్నీ పాపం ఆవిడ సరిగ్గా చూసేవారు. కానీ వాళ్ళ ఒంటరిగా ఉన్న అప్పస్వామి గారికి ఆవిడ ఉండడం చాలా సౌకర్యంగా ఉండేది. ఆ సౌకర్యం ఏంటంటే వాళ్ళ బాగా ముందుగా ఆవిడ సేవ చేసేది పాపం. తర్వాత ఈవిడ పులిపండ గారి రచన అతని తర్వాత చనిపోయిన తర్వాత కూడా రచనా వ్యాసంగం సాగించారు. ఆ రచనా వ్యాసంగం జరిగిందంటే అది అన్ని విధాలుగా సమకూర్చేవారు వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారికి ఒక విధంగా చాలా కృతజ్ఞంగా ఉండేవారు అప్పస్వామి గారు. కాబట్టి తన స్థలం రాసి పెట్టడం కానీ తన రాజకీయ వాచనలో వచ్చిన స్థలం రాయడం కానీ అన్ని విషయాలు సరే సంప్రదించేవారు. ఆ విధంగా సంప్రదించి ఆవిడ బాగోగులు కూడా చూడాలని ఆ బాధ్యతను మళ్ళీ నాకు చెప్పారు.
వాళ్ళు మాట్లాడేటప్పుడు నా అన్యోన్యత చూసి మా రెండేళ్ళ చాలా సంబంధం ఉన్నవాడు, చాలా దగ్గర సంబంధం. అది చూసి ఒకటైతే తప్పసారి నెమ్మదిగా మాట్లాడడం వాళ్ళంతా చూసి నేను ఒక అంటే ఎన్ని వాళ్ళతో చాలా మంది సుగుణాలు ఏంటంటే వారి డబ్బు ఉన్నా లేకున్నా వారి అవతారం వాళ్ళ స్థాయి ఎక్కడ అతను తీసేయాలని లేదు. ఆ విధంగా కానీ ప్రేమతో మా మనసులో తెచ్చుకున్నారు. మాతో పాటు అతను తీసుకెళ్ళి హంపి కూడా చూపించడం జరిగింది. తర్వాత ఢిల్లీలో వేరే ఎక్కడ వెళ్ళగలతో వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా అప్పసం గారు చాలా ఢిల్లీలో కూడా రేడియో తెప్పించడం జరిగింది. ఈ విధంగా తెలుగు సాహిత్యాన్ని తెలిసిన వ్యక్తులతో అందరితో పరిచయం అయిన ఈ హిందీ సాహిత్య అకాడమీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు అది చాలా ఏమంటారు చాలామంది రచయితలు కూడా నన్ను పరిచయం చేశారు. ఆ రోజుల్లో అటెండేట్ గారు విఆర్ గారు అంతా వచ్చేవారు. అంటే మంచి యంగ్స్టర్స్ వచ్చేవారు. వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది. నేను వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నాతో బాగా కలిసి ఈ విధంగా పరిచయం చేస్తున్నారని నేనే బాగా అభినందించేవాడిని. సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషం, మీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి అంటే చాలా యువకులని ప్రోత్సహించేవారు. అందుకే ఆ వాళ్ళు చేసిన ప్రతి పనిలోనూ నాకు ఏదో ఒకటి కనిపించేది, ఏదో మంచితనం కనిపించేది, ఆదర్శం కనిపించేది, మంచి నేర్చుకోవడానికి కొన్ని విషయాలు కావాలని తెలుసుకోవడం ఇది బాగా జరిగేది. నేను అందుకు దగ్గరగా అతనితో ఉండడం చివరి రోజుల్లో ఇది నాకు ప్రయోజనం ఉంది. వాళ్ళకి గమనించుకుంటుందని అనాలి. తర్వాత అప్పల్సార్ గారిని వారి జీవిత విశేషాలు నేను చర్చించుకోవడానికి చాలా మిగతా వాళ్ళు కూడా చెప్తారు. మిగతా వాళ్ళ మాటలు కూడా విందాం. కొన్ని ఆలస్యం నాకు అవకాశం ముఖ్యంగా నమస్కారాన్ని స్వీకరించి ఈ బాధ్యతను ప్రతి సంవత్సరం నెరవేరుస్తున్నారు కాబట్టి వారికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు ఇక్బాల్ గారు. మీరు 2 నిమిషాలు ఎక్కువసేపు సమయం లేకుండా 2 నిమిషాలు సందేశాలు ఇచ్చేస్తే మనం మళ్ళీ అక్కడ రెడీ అయిపోయి చాలా చల్లారకుండానే వెళ్ళిపోదాం. అది ఇప్పుడు చంద్ర సుబ్బారావు గారు. అధ్యక్ష మిత్రుల నిన్నటి నుంచి రాజగిరి గారి సాహిత్యం గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది మాట్లాడారు. మనకి అంతా ఆనందించానని అనుకుంటున్నాం. కాకపోతే ఏ విధంగా అయినా సరే చెప్పిన పరిమితి కనుక దాటేమో మనం వినరు. విన్నట్టు నటిస్తారు, విన్నట్టు నటిస్తారు, అలా కానీ అంటారు. లిమిట్ దాటి వెళ్ళలేదు ప్రజలు. అందులో ఒకే విషయమే, విషయాలను మారుతాయి, ఎలా మారుతాయి, దాసరి గురించి మాట్లాడుతుంది, మా ఎలా మారుతాయి, దాసరి గురించి ఒకసారి నారాయణ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడండి. అందుచేత విన్న అలా ఉన్నది. మీరంత చక్కగా కూర్చుని ఈ టీఎల్ఎం సభ చరిత్రాత్మకమైన హాల్లో కూర్చుని వినటం అనేది అదృష్టం, మాట్లాడేవాళ్ళకి అదృష్టం. నేను 1968 ఎంఎస్సీ అప్పటి నుంచి ఇక్కడ 35 ఏళ్ళు ఇక్కడ రోజు రావడం, ఇంకొకటి ఏమైనా వింటాం, కాలేజీ అంతా తిరగడం. సో అటువంటి వీళ్ళందరినీ అయ్యే చూస్తున్న బొమ్మలని కనుక అంతటి అదృష్టమైనటువంటి టీఎల్ఎం సభ హాల్లో మనం అందరూ కూర్చుని విన్నందుకు విజయిస్తున్నందుకు సరే కాదు. రాజుగారి గురించి చెప్పారు, నేనటి నుంచి అందరూ గురించి చెప్పారు. ఇవాళ కొత్తగా రాజుగారి గురించి చెప్పేది లేదు ఇలా. మాకు కాకపోతే విద్యార్థులు కాలంలో చనిచిన వాళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని చదువుకుని ఇది చేస్తే మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాష గురించి చెప్పుకుంటే
నేనన్నా మాతృభాష ఈ తెలుగులో ఏమన్నా ఉంటుందని భవిష్యత్తు ఏమైనా ఉంటుంది అంటే ఉంటుంది. ఎందుకంటే తెలుగు తప్ప ఇవాళ నుంచి 40 ఏళ్ళ తర్వాత కూడా తెలుగు తప్ప ఇంగ్లీష్లో మాట్లాడతారా అని మీకు విశ్వాసం లేదు. తెలుగే మాట్లాడతారు, ప్రజలు తెలుగే మాట్లాడతారు, మనం చదువుకున్న వాడు తెలుగే మాట్లాడతారు. కాబట్టి తెలుగు ఉంటుంది. కానీ క్లాసులో చెప్పాల్సి వస్తే ఆ పాఠం వరకే ఇంగ్లీష్ టంగా వెళ్ళిపోతారు బయటకైతే. చేత తెలుగు చదవడం, పుస్తకాలు, భాషలు, పత్రికలు వార్త ఇంగ్లీష్ వార్త చదవగల ఆ ప్రభే ఆ పత్రికే ఆ సాక్షి ఆ ఈనాడే ఇది ఈ కాదు ఇంకేమైనా ఇంగ్లీష్ చదవగలరా? ఇవాళ చదవగలుగుతున్నారండి 2 ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ పత్రిక. ఉదయం సాక్షి చదువుకుంటుంటారు, ఎక్కడికి టైమ్స్ హిందూ వచ్చిందండి చదువుకుంటాడు, చదువుకుంటాడు మా మీద చదవబడకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీడ్ ది పేపర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అండర్స్టాండ్. వాడు రైట్ మీద నాన్న తిప్పబడి రాస్తున్నారు, రెడీ చేస్తున్నారు. బట్ పీపుల్ చదవడం అనేది చాలా కష్టం. ఇది రాదు చేత. కానీ ది కంట్రీ కంటిన్యూస్ టు బి ఏ తెలుగు కంట్రీ ఓన్లీ. దేర్ ఇస్ నో అదర్ గో. ఇవాళ నుంచి 50 ఏళ్ళ తర్వాత మనం ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ పత్రిక చదివి మన పిల్లలందరినీ ఇంగ్లీష్ చదువుకున్నట్టు రాదు. నేను సత్యాలతో తెలుగే కనుక తెలుగులో చదువుతూ కొంచెం నాలెడ్జ్ నేర్చుకుని వెళ్తారు. ఉద్యోగాలకు కావాల్సినంత వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ ప్రజలు చదువుకుని బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ ధ్యేయం కూడా ఉండాలి. ఆ ధ్యేయాన్ని వాళ్ళలో ప్రజలకు మన పిల్లల వాళ్ళ కల్పించాలి అని చెప్తూ సెలవు. సుబ్బారావుకి ధన్యవాదాలు. ఇప్పుడు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. మాకు అభ్యుదయ సాహిత్య స్ఫూర్తి కందుకూరి వీరేశ్వర గారు, అలాగే పరిపట్ట అప్పస్వామి గారు మాకు గొప్ప ఆదర్శం. అలాగే మా సోదరులు సహచరులు విరియాల లక్ష్మీపతి గొప్ప కార్యకర్త సాహిత్యవేత్త. ఈ ముగ్గురు పేరు మీద పెట్టిన పురస్కారాలు ఈ వేదిక నుంచి అందించాలనే భావనతో ఉన్న మా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యం గారు మృతి చెందారు. ఆయన నాకు అత్యంత సహచరులు, సన్నిహితులు, చివరి దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన ఉత్తరాంధ్ర సాహిత్యాన్ని వెలిగించిన గొప్ప సాహిత్యవేత్త. ఆయన పీడిఎస్సీలో ఉండి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన కార్యదర్శిగా కూడా ఉండి కృషి చేశారు. వారికి దోహాన్ని అర్పిస్తున్నాను. ఈరోజు పరిపండ అప్పస్వామి గారి పురస్కారాన్ని పొందుతున్న మా ఆర్వి రామారావు అప్పస్వామి గారి ఆలోచనలకు ఆచరణకు ఏదో గొప్ప ప్రతిబింబం. అతనికి రామారావు గారు మా అభ్యుదయ సంఘం పక్షాన మనందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభినందనలు. వెనుగొండ గారి ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి మా మిత్రుడు జడ అప్పారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరియు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చక్కనైనటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 2 రోజులు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. కోయి కోటేశ్వరరావు గారు, శంకర్రావు గారు ఉపన్యాసం మనసుకు ఏమరపాటు కానీ కంటికి రెప్పపాటు కానీ రానివ్వనటువంటి చాలా అద్భుతంగా ప్రసంగించారు. చాలా గొప్ప ప్రసంగం. నేను గొప్ప విప్లవకారుల యొక్క ప్రసంగాలు విన్నాను. చిన్నప్పటి నుండి గద్దరు, వంగపండు, గోరెట్లు ఎక్కడైనా ఇలాంటి వాళ్ళ పాటలు విని ఎదిగినటువంటి వాళ్ళు మేమందరం కూడా గొప్ప వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు విన్నాను. చాలా రోజుల తర్వాత అద్భుతమైనటువంటి ఉపన్యాసం డాక్టర్ కోటేశ్వరరావు గారి ఉపన్యాసం విన్నాను. అంటే చాలా
ఈ సమాజాన్ని పీల్చి పిప్పు చేస్తుందో, ఈ ధనం, భూమి, అధికారం ఎవరి చేతుల్లో కేంద్రీకృతమైంది, ఎవరు ఏ సాహిత్యం చదవాలి అనేటటువంటి గుండెలో నోటుకొస్తున్నటువంటి వ్యక్తులు మేమందరం. మా విద్యార్థులకు అందరికీ పనిచేస్తున్నాం మేము. కానీ మా విద్యలు కాకుండా తగ్గినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికపై వచ్చారంటే సమాజం గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ వచ్చినారు. దాడితులు, పీడితులు, కార్మికులకు సంబంధించినటువంటి సాహిత్యం చదువుకొని ఆ సమాజం అంటే ఒక సమసమాజం కావాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ తెలుగు సభ తరఫున, అభ్యుదయ రచయితల సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కనైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేయూత, తోడ్పాటు, సహాయ సహకారాలు అందించినటువంటి మా నాని అన్నయ్యకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక విషయం చెప్పాలి. మేము విప్లవ పౌరు మీద సమావేశం ఏర్పాటు చేయాలంటే భయం వేస్తాం. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఏంటో మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఏంటి అనేటువంటి ఒక భయం ఉంటారు. కానీ అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తామంటే రండి అంటాం. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా వస్తారు కదా. మేము వచ్చినట్టు తెలుగు డిపార్ట్మెంట్ ఇంకా అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఉద్దండులు ఏంటంటే 10 ఉద్యోగ విరమణ చేసినారు. ఇంకా అప్పట్లో ఒక గిరిజనుడు కొండల్లో పుట్టినటువంటి వాడు ఏం చేస్తారు అనేటటువంటి స్థితిలో చాలా మంది ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు. కానీ మా భారతదేశంలోనే ఒక డిపార్ట్మెంట్ లో 327 చేతులు వచ్చిందంటే మేము సాహితీ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. మేము ఇంటర్నేషనల్ సాహితీ సంస్థతో కానీ, లేకపోతే మన విశాఖ సాహితీ సంస్థలతో కానీ, వేరే కాలేజీ వాళ్ళతో కానీ ఎంఓయూ కుదుర్చుకొని ఉన్నాము. అలాగే అభ్యుదయ రచయితల సంఘంతో కలిసి ప్రయాణం చేయాలనేటటువంటి కోరికతో కలిసినాం. కాబట్టి మేము ముందుకు కొనసాగుతాం. ఇలాంటి సాహితీ సమావేశాలు భవిష్యత్తులో చాలా నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు, పరిశోధకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా కష్టం. నిర్వహించినటువంటి వ్యక్తులకే తెలుస్తుంది ఆ బాధలు. ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతాడో ఆ సమావేశం ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తి అంత కష్టపడతాడు. నాని అన్నయ్య 2 రోజుల పాటు నిద్రపోలేదనుకుంటారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకున్న మా క్షేత్రపాలు కానీ, లేకపోతే ఇక్కడ మా బావ అప్పరాజు గారు కానీ, ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడాను నిద్రపోలేదు. చాలా కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అంటే రూపకల్పన చేసినారు. చాలా చక్కనైనటువంటి కార్యం, చాలా అద్భుతంగా జరిగింది. గొప్ప కవి నిజంగా. మా అన్న అన్నాడు అంటే మనం మాట్లాడే మాటలు చేతులతో చూపించాలి. నేను పేద ప్రజల కోసం నీవు మాట్లాడటం కాదు, పేద ప్రజలలో లోనికి చొచ్చుకొని పోయి వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలన్నీ తెలుసుకొని కవిత్వం రాయాలి అన్న. నీ విప్లవం కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి నువ్వు సాయుధ పోరాటం చెయ్యాలి అని ఆ ఆశ ఉండాలి నీకు. అలాగే అన్న అన్నాడు కేజీ సత్యమూర్తి గారు సాహిత్యం రచించినాడు, సాయుధ పోరాటం చేసినాడు. దాశరథి సాహిత్యం రచించినాడు, సాయుధ పోరాటం చేసినాడు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులు, రచయితలు అంటే ఒక కవిత్వం పైకి రావాలంటే ఒక స్త్రీ పడేటటువంటి పురిటి నొప్పులు ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి కష్టాలు పడితేనే తప్ప కవిత్వం వెలిగిరా. జయరాజన్ అన్నాడు చదువుకున్న ప్రతి పాఠము కోరు పాట కొరకు చదువుకున్న ప్రతి పాఠము కోరు పాట కొరకు ఎగబెట్టినారు. చదువుకున్న ప్రతి అక్షరము మార్పు కొరకు ఎగబెట్టినారు. ప్రజలే ప్రాణమని నమ్ముని గట్టి పరకలే ప్రాణం చేసినారు రాసినాడు. అంటే ఆ త్యాగాలు చేసుకోవడానికి ముందుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి కవుల యొక్క సాహిత్యాన్ని వెలికి తీసి ఈ సమాజానికి అందించేదనేటటువంటి ఉద్దేశంతో తెలుగు శాఖ ఉంది. అలాగే అభ్యుదయ రచయితల సంఘం కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనం సోమసుందర గారి సాహిత్యం మీద సదస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే గొప్ప కావ్యాల సదస్సు కూడా ఏర్పాటు తర్వాత ఎంత గొప్పవాడండి జాలాది ఆ స్వర్ణోత్సవాలు జరుగుతున్నప్పుడు పుణ్యభూమి నాదేశం నమో నమః అనేటటువంటి అద్భుతమైనటువంటి పాట రాసిన తోడినా నీళ్లు దొరకదు అనేటటువంటి పాట రాసినటువంటి జాలాది ఆహ్వానం లేదండి.
సవినయంగా కోరుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. మన ఏయూ ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహరావు గారిని మాట్లాడాల్సి జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహుతులైన పెద్దలకు, పరిశోధకులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. 2 రోజులుగా అంటే నిన్న ఈరోజు ఈ యొక్క సమావేశం చాలా ఉన్నతంగా జరిగిందని నేను భావిస్తున్నాను. అభ్యుదయ రచయితల సంఘం తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సమావేశాలు మనకి చాలా అవసరం. సంఘంలో అట్టడుగున ఉన్న వర్గాలని బయట తీసుకురావడం కోసం సాహిత్యాన్ని ఉపయోగించి ఈ అభ్యుదయ రచయితల సంఘం చాలా కృషి చేస్తుంది. మా అప్పారావు గారు చెప్పారు, తెలుగు శాఖ ఒకప్పుడు పెద్దజారు ఉండేవారు, ఇప్పుడు ఏమవుతుంది అనేవారు అన్నారు అని చెప్పి, కానీ ఏం అవల. తెలుగు శాఖ ప్రతి నెల కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి ప్రముఖ కవి యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ఏది కూడా విడిచిపెట్టకుండా డిపార్ట్మెంట్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడు మా మిత్రుడు, అధ్యక్షుడు, డిపార్ట్మెంట్ శాఖ అధ్యక్షుడైన అప్పారావు గారు. ఈ సందర్భంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, విద్యార్థులందరికీ కూడా ఉపకార వేతనాలు ఫెలోషిప్స్ వచ్చేటట్టుగా ఎంతో కృషి చేసి తెలుగు శాఖలో అత్యధిక సంఖ్యలో పరిశోధకులు అందరికీ కూడా ఈ ఫెలోషిప్లు, ఉపకార వేతనాలు వచ్చేటట్టుగా చూస్తున్నాడు. తెలుగు శాఖలో ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ముందున్నాం మేము తెలుగు శాఖ అని చెప్పి ఆయన ఆర్గనైజ్ చేస్తాం. ఇది చాలా సంతోషించే శాఖకే కాకుండా ఆ శాఖ యూనివర్సిటీ కూడా, విశ్వవిద్యాలయానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెస్తుంది. గత సంవత్సరంన్నరగా నెలకి కనీసం 4-5 సమావేశాల్లో నేను పాల్గొనడం జరుగుతుంది. తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఉత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాడు అతను. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా నిన్న ఈరోజు ఎంత ఘనంగా నిర్వహించడం అంటే సామాన్య విషయం కాదు. వెనక ఉన్న కష్టం చాలా ఉంటుంది. ఎంతమంది కృషి చేస్తే ఒక సమావేశం చక్కగా జరుగుతుందనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన కూడా చెప్పాడు, ఈ సమావేశం నిర్వహించాలి అంటే కనుక ఆర్థికంగా కానీ, అలాగే ఈ ఆర్గనైజ్ చేయడానికి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైంది తెలుసు. ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహించి ఈ యొక్క కవుల యొక్క భావాలని, భావజాలాన్ని అర్థం చేసుకుని ముందు తరాల వారికి దారి చూపించి మార్గం నిర్దేశం చేసి, అలాగే అక్కడగా ఉన్న అణగారిన వర్గాల వారికి ఏ రకంగా మనం పైకి తీసుకురావాలనేది నిర్దేశించడానికి చక్కగా దోహదపడిందని నేను భావిస్తున్నాను. ఈ సమావేశానికి చేసిన అందరికీ కూడా విశ్వవిద్యాలయం తరఫున, అలాగే మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అప్పారావు గారికి, అలాగే ఆయనతో సహకరించిన మా సినిమాన గారు, మహానుభావుడు, ఆయన తెలుగు శాఖకి వెలుగుపోసలాంటి వాడు. ఆయన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు అన్నింటినీ కాదు, ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నానని ముందుకు వచ్చి అప్పారావు గారికి వెన్నంటి ఉండి వెన్నెముకలాగా, అప్పారావు గారు వెన్నెముక ఎవరు అంటే సింహన్న గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వాళ్ళ ఇద్దరు ఒక జోడీలాగా ఉండి వ్యవస్థని ముందుకు తీసుకెళ్తా, తెలుగు శాఖకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, ఆంధ్ర విశ్వకళా పరిషత్ యొక్క మన ఆర్ట్స్ కామర్స్ కళాశాలకి కూడా వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ సభా సందర్భంలో మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సమావేశాలు రాబోయే రోజుల్లో మరిన్ని జరగాలి. మరింత భావితరాల వారికి మనం మార్గనిర్దేశం చేయాలి. భావితరాల వారికి
ఆచార్య నరసింహరావు ధన్యవాదాలు తెలియజేస్తూ పురస్కార గ్రహీత మిత్రుడు ఆర్వి రామారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అవార్డు తీసుకున్న తర్వాత కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఈ అవార్డు నాకు ఇస్తామని చందు సుబ్బారావు 3-4 ఏళ్ళ కరోనా రాకముందు చెప్పాడు. కరోనా వల్ల లేట్ అయింది. నాకు ఇప్పటిదాకా 4 అవార్డులు వచ్చాయి. ఎందుకు అంటే నేను ఎవరిస్తే వాళ్ళకి తీసుకున్నాను. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే తీసుకున్నాను. గద్దెల మల్లారెడ్డి పేరున నేను అవార్డు ఎవరిదైనా తీసుకోవాలంటే ఆ వ్యక్తి కూడా ఉన్నంత గద్దెల మల్లారెడ్డి గారి పేరు మీద అవార్డు తీసుకున్నాను. అలాగే ఇంకో కల్పరెడ్డి ఉన్నాడు, తుమ్మల అవార్డు ఇచ్చాను. నా మిత్రుల కోసం తీసుకుంటాను, లేదా ఇన్స్టిట్యూషన్ గొప్పదైతే తీసుకుంటాను. ఏ వ్యక్తి పేరు మీద అవార్డు పెడితే ఆ వ్యక్తి కూడా చాలా గొప్పవాడైతేనే తీసుకుంటాను. గురికొండారావు గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణం తర్వాత ఆయన గౌరవాధ్యక్షుడు. ఇప్పుడు నేను తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘానికి గౌరవాధ్యక్షుడు. అంటే పనిచేయని అవసరం లేని వాడు. థ్యాంక్ యూ. ముగింపుకు వచ్చింది. నిన్నటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. నిన్నటి నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి ఈ 2 రోజుల తాలూకా సెషన్లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సభలకు వెళ్ళాను కానీ ఇంతమంది విద్యార్థుల ఆడవాళ్ళు మాకు ఇదే పంపిస్తారు. వాళ్ళ తాలూకా స్పందన కానివ్వండి, వాళ్ళ తాలూకా ఇదిగానే చూసినట్లయితే రానున్నటువంటి రోజుల్లో దాసేది ఎందుకు కాలేదనేటువంటి ప్రశ్న కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ దాన్ని గౌరవించుకోండి. మీకు ప్రధానంగా ఒక అడ్వాంటేజ్ అనేది ఒక మంచి మాస్టర్ గారు మీకు దొరకడం చాలా అదృష్టం. మీకు అందరికి కూడా కవులను, రచయితలను,
వారందరినీ గౌరవించడం సముచితం. వర్షం భయపెట్టింది. వర్షధార దాశరథి గారు అగ్నిధార కురిపిస్తారేమో అని భయపడి కాస్త పక్కకు తప్పుకొని మన కార్యక్రమం దిగ్విజయవంతం అవడానికి సహకరించింది. ముందుగా తొలి సమావేశానికి అధ్యక్షత వహించి నడిపించినటువంటి పెద్దలు జయరాపరావు గారికి ఒక మెమంటో శాలువతో సత్కరించాలని దేవి సత్యనారాయణ గారిని కోరుతామని. అరసం జాతీయ అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ గారికి. ఇది తెలుగు సాంస్కృతిక చెందుతుంది. ఇది నాకు వ్యక్తిగతంగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి. ఇప్పుడు వల్లూరి శివప్రసాద్ గారు అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి. తొలి సదస్సులో ప్రసంగించినటువంటి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ని సత్కరిస్తారు. ఇప్పుడు ఆర్వి రామారావు గారికి ఒక మెమంటో మన దాశరథి కథల పైన ప్రసంగించినటువంటి రాపల్ సుదర్శన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. అలాగే దాశరథి అధికారులపై ప్రసంగించినటువంటి జెఎస్ సెలం గారు వేదిక మీదకి వచ్చి, వెల్మల సింహన్న గారు, ఆచార్య డివి సూర్యారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. ఆచార్య చంద్ర సుబ్బారావు గారు, ఆచార్య ఎంఎస్ ఎస్ఎం ఇక్బాల్ గారికి. అప్పలాజ్ గారు కొద్దిగా రండి. ఈ సమావేశాల్లో వివిధ సెషన్స్ కి అధ్యక్షత వహించినటువంటి ఉప్పల అప్పలరాజు గారికి, కోట కూర్మారావు గారు పెద్దలు, డాక్టర్ ఏ ఈశ్వరమ్మ గారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. కూర్మారావు ఈశ్వరమ్మ మేడం గారు. ఇప్పుడు తర్వాత ఆసన ప్రతినిధి పసిపోతన గారు మెమెంటో అనుకోవాల్సిందిగా కోరుతాము. రాలేదు వెళ్ళిపోయారు. కళాకారులు దేవిశ్రీ గారు వేదిక మీద వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతాము. మన అరసం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ హనుమంతరావు గారు వేదిక మీదకి వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతాము. సముద్రం మొత్తం ఈ కార్యక్రమం పిలిచానండి బస్సు
మేము నచ్చిన మమ్మల్ని నటించినటువంటి జేవి సత్యనారాయణమూర్తి గారికి తెలుగు శాఖ నుండి అధ్యక్షుడు వారు సత్కారం. సాధువాద సంస్కృతిని లక్ష్మీపతి గారు ఉన్నప్పుడే రద్దు చేశాం. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో నేను నిర్వహించిన ఏ కార్యక్రమమైనా సాధువాద స్థానంలో ఉపయోగపడే తువ్వాలు తుండుగుడ్డ వేస్తున్నాం. ఇది కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారా? అంపోలు పొందూరు కాదు, శ్రీకాకుళం పట్టణం దాటిన తర్వాత ఉన్నటువంటి అంపోలు చేనేత సహకార సంఘంలో వేసినటువంటి తువ్వాలు ప్రతి సంవత్సరం ఇది అయిపోయాక కొందరు అర్పిస్తూ ఉంటాం. ఆ పద్ధతిలో ఆ తువ్వాలతోనే సత్కారాలు అనేది చేస్తున్నాం. ఇది అందరూ పాటిస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు కూడా అరసు జాతీయ నాయకులు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ లక్ష్మీనారాయణ సార్ సత్యనారాయణమూర్తి గారికి ఆర్వి రామారావు గారు తమ్ముడు ఎన్ని కావాలి వెనక్కి సార్ అందరూ రావాలి, అందరూ ఒకసారి సార్ కొంచెం జరగండి. వేదిక మీదకి రావాలి. అప్పలా సార్ చూడండి ఒకసారి. ఈ సమావేశం దిగ్విజయంగా ముగిసింది. తర్వాత కార్యక్రమం సార్ చూస్తారు. నిన్నట్లాగే పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్కి ఉపన్యాసాలు ఇచ్చిన పెద్దవాళ్ళకి క్యూలోనే భోజనం పెడతారు. విద్యార్థులు ఎక్కడే ఉండండి. ఇంకా 6 బుక్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మీరు చెప్పిస్తే మీకు క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు మొత్తం 40 రోజులు బట్టి కార్యకర్తగా పనిచేసినటువంటి డాక్టర్ యాత్రపాలరెడ్డి వడవకంటి కుటుంబరావు మీద తిరుపతి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి ప్రముఖ కార్యకర్త మా తెలంగాణ రాష్ట్రం మిత్రులు తిరుపతి గారిని వేదిక వచ్చింది. సత్కారాన్ని స్వీకరించాలని కోరుతాం. విద్యార్థి మిత్రుల భవిష్యత్తులో తెలుగు శాఖతో కలిసి మేము మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కలిసి వస్తారని, కలిసి నడుద్దామని కోరుకుంటాము. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏ విమల గారిని వేదిక మీదకి వచ్చి నిమ్మతో స్వీకరించాల్సిందిగా కోరుతాము. ఏపీ ప్రజానాట్య మండలి చిరంజీవి గారు వేదిక మీదకి వచ్చి మెమంటో తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఎవరు పోయే కూడా వెళ్ళకండి. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. ఎందుకంటే విద్యార్థులు ఒంటరి అయిపోతున్నట్టు వెంటనే క్వశ్చన్ వేస్తాం. వెంటనే మీకు సమాధానం చెప్పండి. పెద్దల భోజనానికి వెళ్ళవచ్చు. మీకు చిన్న జోక్ చెప్తాను. ఈ శాఖ